కంప్యూటర్. సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరి బ్యాచ్ 2 ఆఫ్ దిస్ ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్. ఓకే, సో మీ అందరూ ఎన్రోల్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఫస్ట్ బ్యాచ్ నుంచి కొంతమంది ఉన్నారు, కొత్త బ్యాచ్లో చాలా కొత్త మనుషులు ఉన్నారు, అలాగే చాలామంది జాయిన్ అవ్వలేదు. సో వాళ్ళకి ఈ రికార్డింగ్ అనేది నేను పర్సనల్గా పంపించేస్తాను. ఓకే, సో ఈ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు, అలాగే ఈ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్లో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ బ్యాచ్లో ఎందుకు వచ్చారు, సో దీని అన్నిటికీ ఆన్సర్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భగవద్గీత ఆన్లైన్ క్లాస్ ఎందుకంటే టు బి వెరీ ఆనెస్ట్, ఈ కాలంలో ఈ లోకంలో కరెంట్ 2025లో ఎవ్వరు కూడా ధర్మం గురించి మాట్లాడట్లేదు. అందరికీ తెలుసు సనాతన ధర్మం ఒకటి ఉందని, బట్ దానిలో ఉన్న రియాలిటీ ఎవరికి తెలియదు. ఏంటి చేయాలి ఏం చేయకూడదో తెలియదు. అదే ఏదో గుడికి వెళ్తాం, మనం ఎలాగ పూజ చేయాలో ఒకళ్ళు నేర్పిస్తారు. ఓకే, బట్ వాళ్ళకి ఎవరు నేర్పించుంటారో మాకు తెలియదు. సో ఇలాంటివి చాలా థింగ్స్ ఉన్నాయి, అది మనకి తెలియదు. మన ధర్మం గురించి మనకి తెలియదు. ఒక్కసారి మనకి మన ధర్మం గురించి తెలిస్తే ఆటోమేటిక్గా ఈ లోకం అనేది మనకి అర్థమవుతుంది, మన జీవితం మనకి అర్థమవుతుంది. సో ఈ ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్లో నేను మీకు 7 డేస్లో భగవద్గీత మొత్తం ఒక సమ్మరైజ్ ఫామ్లో చెప్తాను. భగవద్గీతలో యాక్చువల్లీ కృష్ణుడు ఏంటి చెప్పాలనుకుంటున్నారో అది చెప్తాను. అది మీకు అర్థమైన వెంటనే మీరు భగవద్గీత ఎప్పుడైతే చదవడం మొదలెడతారో మీకు భగవద్గీత ఈజీగా అర్థమైపోద్ది. మొత్తం గీత మీరు చదివిన ప్రతిసారి మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ క్లాసెస్ రియల్ మోటివ్ ఏంటంటే మీకు భగవద్గీత అంటే ఏంటి, దాని లోపల ఉన్న కంటెంట్ ఏంటి అది చెప్పడం, అలాగే ప్రాక్టీస్ ఎలాగ చేయాలి. భగవద్గీత అంటే మ్యాక్సిమం మెంబర్స్ ఏమనుకుంటారంటే చదవడం, శ్లోకం గుర్తుపెట్టుకోవడం అని అనుకుంటారు, బట్ అది కాదు. భగవద్గీత అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ లైక్ ఏ మ్యాథ్స్. ఓకే, సో నేను ఒక పీపీటీ అయితే షో చేస్తాను, బట్ ఇంకోసారి అందరికీ వెల్కమ్ చేస్తున్నాను. ఐ థింక్ సంబడి I'm able to make it. Okay, I think okay, let me complete this PPT in the yes, start sharing. పైకి పెడతాం. సో మీ అందరికి కనిపిస్తుందేమో లేదో చూడాలి. సో అందరికి కనిపిస్తుందా? హలో, ఎస్ అన్న. ఓకే ఓకే, అందరికి కనిపిస్తుంది. ఓకే, వెరీ నైస్. ఐ థింక్ సమ్వన్ హస్ ఇంకేనా? ఓకే, సో యాజ్ ఐ సెడ్, వెల్కమ్ టు దిస్ ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్. హరి బ్యాచ్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ నేను ఫస్ట్లోనే ఒక కోట్ రాసున్నా, భగవద్గీత నాట్ జస్ట్ ఏ బుక్ బట్ వెయిట్ ఏ మినిట్ బట్ ఇట్స్ ఏ మిర్రర్. ఓకే, బట్ ఏ మిర్రర్. ఓకే, భగవద్గీత అంటే ఒక గ్రంథం లాగా చూస్తూ ఉంటాం మనం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం భగవద్గీతని ఒక గ్రంథం లాగా, ఒక పుస్తకం లాగే చూస్తాం. బట్ భగవద్గీత అంటే ఒక పుస్తకమో ఒక గ్రంథమో కాదు. భగవద్గీత ఈజ్ డైరెక్ట్ రిఫ్లెక్షన్. మనం ఏంటో మనకి తెలియదు, దాని గురించి భగవద్గీతలో రాసింది. మీ పేరు ఏదైనా అవ్వచ్చు, మీ ఇల్లు ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. మీరు హైట్లో లైక్ ఎక్కువ హైట్ ఉండొచ్చు, లేక పొట్టైనా ఉండొచ్చు, లావు ఉండొచ్చు, సన్నంగా ఉండొచ్చు, వైట్ అయి ఉండొచ్చు, బ్లాక్ అయి ఉండొచ్చు, ఆడ అయి ఉండొచ్చు, మగ అయి ఉండొచ్చు, ఏదైనా పిల్లోడైనా అయి ఉండొచ్చు, ముసలోడు ముసలావిడ ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ మన అందరికీ మనం ఎవరో తెలీదు. మన అందరి గురించి దానిలోనే ఉంది. భగవద్గీత అనేది చదివిన ప్రతి ఓడికి డిఫరెంట్గా అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర మనోజ్ గారు ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్గా అర్థమవుతుంది. కార్తిక్ గారు ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్గా అర్థమవుతుంది. నేనున్నాను, నాకు డిఫరెంట్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ శృతి గారు ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్గా అర్థమవుతుంది. సో కల్పన గారికి డిఫరెంట్గా అర్థమవుతుంది, తేజస్విని గారికి డిఫరెంట్గా అర్థమవుతుంది. సో అందరికీ ఈ బుక్ ఒక డిఫరెంట్ వేలో అర్థమవుతుంది.
డిఫరెంట్ లాగా అర్థమవుతుంది. కృష్ణుడు మనతో డైరెక్ట్గా మాట్లాడినట్లాగా ఉంటుంది. ఓకే, సో అందుకే ఈ బ్యాచ్ పేరు హరి, ఫస్ట్ బ్యాచ్ పేరు మాధవ అని పెట్టాను. ఫస్ట్ బ్యాచ్ పేరు మాధవ అని పెట్టిన దానికి ఒక రీజన్ ఉంది, ఆ పేరంటే నాకు ఇష్టం. ఓకే, అలాగే మొత్తం భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి మాధవ అని పిలుస్తారు కాబట్టి దాని పేరు మాధవ అని పెట్టాను. అలాగే హరి, హరి ఏముంచో మా మమ్మీకి నచ్చే పేరు. అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుడిని మనం చాలా బాధలో, ఒక డివోట్, ఒక భక్తుడు చాలా బాధలో పిలిచిన పేరు హరి. ఎందుకంటే ఆ పేరులో ఒక కామ్నెస్ ఉంటుంది, ఆ పేరులో ఒక మీనింగ్ ఉంది, ఆ పేరులో మన ఎమోషన్స్ ఉంటాయి. అందుకే ఈ బ్యాచ్ పేరు హరి. ఓకే, సో వెల్కమ్ టు దిస్ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ టు ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్ దిస్ హరి బ్యాచ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం, అలాగే భగవద్గీత గురించి ఏం నేర్చుకోబోతున్నాం ఈ పీపీటీ కాకుండా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్లో మీరు ఈ కోర్స్ నుంచి ఏంటి ఎక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే, ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దానికన్నా ముందు మీ దగ్గర ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా ఆన్సర్స్ ఉంటే నాకు డైరెక్ట్గా మీరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు, లేకపోతే నాకు చాట్ లైన్ చెప్పొచ్చు. ప్లీజ్ మౌనంగా ఉండకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే, లేకపోతే నేను ఎక్కడైనా చెప్పినప్పుడు మీకు డౌట్ వస్తే మౌనంగా ఉండకుండా నాకు డైరెక్ట్గా అడగండి, లేకపోతే చాట్లో అయినా అడగండి, లేకపోతే జూమ్ చాట్లో అడగచ్చు, లేకపోతే వాట్సాప్ చాట్లో అయినా అడగండి. ఓకే, సో అలాంటిది ఈ కోర్స్ నుంచి మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఈ ప్రశ్న ఎందుకు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్, ఓకే, దీని వెనక ఉన్న మోటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత మనం మొత్తం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీత నేర్చుకోవడానికి మనం ఒక గురువు వెతుకుతూ ఉంటాం. ఓకే, ప్రతి ఒక్క మనిషి, ఓకే, భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఓకే, భగవద్గీత ఏంటో తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళ జీవితం ఏంటో తెలుసుకోవాలనుకుంటారు, బట్ ఎవరికి తెలియదు, అది ఎక్కడ నేర్చుకోవాలో తెలియట్లేదు. బుక్ కొనిసి తెచ్చేస్తాం, బట్ ఎవరికది లేకపోతాం. ఓకే, సో అంటే అసలు ఈ కోర్స్ బిల్డ్ చేసిందే మనుషులకి భగవద్గీత సమ్మరీ చెప్పడానికి. ఎందుకంటే చదవడం కన్నా మనం వింటే చాలా వేరంగా నేర్చుకుంటాం. నా లైఫ్లో నాకు అలాగే జరుగుతుంది. ఒక థింగ్, ఒక బుక్ చదవడం మేబీ ఒక 1-2 అవర్స్ పడుతుంది, దానిలో నేర్చుకోవడం మేబీ ఇంకోసారి రివిజన్ చేయాలేమో. బట్ నేను ఒక థింగ్ని వింటే నేను దానివల్ల నా మైండ్లో పిక్చర్స్ ఫామ్ అవుతుంది, కొన్ని ఇమేజెస్ ఫామ్ అవుతుంది, దాని వేరంగా నేర్చుకోగలుగుతాను. ఓకే, ఇలాగా మనం ఇలాగ ఆన్లైన్ క్లాసెస్ చేయడం వల్ల మీకు కానీ భగవద్గీతలో ఏదైనా డౌట్ ఉంటే, డ్రింక్ తెచ్చారు లైఫ్ లో ఏదైనా సమస్య పల్కి ఉంటే, దాని మీద మనం ఇంటరాక్షన్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్ గా నాతో మాట్లాడొచ్చు. ఇన్ కేస్ నేను వాట్సాప్ లో రిప్లై ఇవ్వలేకపోయినా నాకు మీరు అట్లీస్ట్ వాట్సాప్ లో మీ ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు. మా ఫస్ట్ బ్యాచ్ లో చాలా మంది మెసేజ్ చేశారు, చాలా మందికి నేను మాక్సిమం అందరికి రిప్లై ఇచ్చాను, బట్ కొద్దిగా టైం అటు ఇటు అయ్యి. బట్ చాలా మంది ఈ ఆన్లైన్ క్లాసెస్ లోనే వాళ్ళు డౌట్ అడిగారు, నేను ఆ డౌట్ కి సొల్యూషన్ కూడా చెప్పడానికి పూర్తిగా ట్రై చేశాను. సో ఈసారి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్లో అడగొచ్చు, నాకు కాల్ చేయొచ్చు. మీకు వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది అన్న. హలో అన్న, వినిపిస్తుంది. చింటూ ఇది రూమ్ లో పెట్టి చింటూ పెద్ద రూమ్ లో ఇంక ఈ చట్నీ ఇక్కడ కాదు రూమ్ లో నీకే వాయిస్ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది అన్న. ఓకే, వినిపిస్తుంది అన్న. ఎవరో మ్యూట్ చేయట్లేదేమో. తేజస్విని గారు కొద్దిగా మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఓకే, మిగతా అందరికి వినిపిస్తుంది కదా, నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అన్న. ఓకే ఓకే ఓకే, ఏదైనా వినిపించకపోతే నాకు ప్లీజ్ నాకు చెప్పండి వేరంగా. ఓకే ఓకే, సో అలాగే లెట్ అన్న. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ తేజస్విని గారు, థ్యాంక్ యూ ఫర్ మ్యూటింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా అందరికీ. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? వెయిట్, నేను ఎస్, ఓకే,
ఓకే, యా, ఓకే. సో ఇప్పుడు ఈ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్లో మీ జర్నీ ఎలాగ ఉంటుందంటే, నేను మీకు కొన్ని యాక్టివిటీస్ ఇస్తాను. మీ కంప్లీట్ డేలో ఒక 5 మినిట్స్ ఇస్తే చాలు. ఓకే, ఫస్ట్ బ్యాచ్కి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాను, దానిలో కొంతమంది ఫాలో అయ్యారు, దానివల్ల వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చాయి. ఓకే, సో ఇక్కడ కూడా నేను మీకు కొన్ని ప్రాక్టీసెస్ ఇస్తాను. ఫస్ట్ బ్యాచ్ కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాక్టీసెస్ ఏదైనా ఉంటే, ఏదైనా యాక్టివిటీ టాస్క్ ఉంటే ప్లీజ్ దాన్ని కంప్లీట్ చేయండి. దాని తలుక నేను పర్సనల్గా మీతో లైక్ ఇంటరాక్ట్ అవుతాను. ఓకే, అలాగే మీరు ఒక మాట నేర్చుకోవాలి, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే స్పిరిచువల్ జర్నీలో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, భగవద్గీత జర్నీ, స్పిరిచువల్ జర్నీ, విజ్డమ్ జర్నీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎలాంటి ధర్మం ఉండదు, ఎలాంటి మతం ఉండదు. సారీ, ధర్మం కాదు, ఎలాంటి మతం ఉండదు. యు కాంట్ కాల్ యువర్ సెల్ఫ్ లైక్ హిందూస్, ముస్లిం, క్రిస్టియన్ అలాగని పిలుచుకోలేరు. ఓకే, మీరు ఒకటే ఫాలో అవుతారు, అది ధర్మం. ఓకే, మనని సనాతన ధర్మం అని చెప్పుకుంటాం. హిందూ అసలు మన పేరే కాదు. ఓకే, అది ఎవరో సింధు నదిని కరెక్ట్గా పలకలేక హిందూ అని పెట్టారు. మనం యాక్చువల్లీ అయితే సనాతన ధర్మకి మనం బిలాంగ్ అనమాట. ఓకే, సో ఒక్కసారి స్పిరిచువల్ జర్నీలో మీరు స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే స్పిరిచువల్ జర్నీలో ఎలాంటి రిలీజన్ ఉండదు. స్పిరిచువల్ జర్నీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ బేస్డ్ థింగ్. ఓకే, అది ధర్మం బేస్డ్ థింగ్. ఓకే, సో ఆబ్వియస్లీ ఈ స్పిరిచువాలిటీ అనేది, ఈ ధర్మం అనేది సనాతన ధర్మం నుంచి వచ్చింది. బట్ ఈ జర్నీ అనేది ఎలాంటి ధర్మంకి సంబంధించింది కాదు. ఇది కంప్లీట్గా హ్యూమన్ సోల్, అంటే మనిషి ఆత్మ పరమాత్మకి మధ్యన ఉన్న లింక్ అంతే. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ మతం నుంచి, నేను ఆ మతం నుంచి అని చెప్తే దేవుడు విండు. ఓకే, ఎందుకంటే అల్టిమేట్గా లైక్ మన అందరికి తెలిసింది ఏంటంటే ఎవ్రీ గాడ్ ఈజ్ ఈక్వల్, ఎవ్రీ గాడ్ ఈజ్ వన్. ఓకే, అన్ని దేవుళ్ళు ఒక్కటే. ఓకే, సో అలాగే ఒక్కసారి మీరు ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీలో ఉన్న మార్పులు మీకు తెలిసిపోతాయి. అంటే ఫస్ట్ డేలో ఏం మార్పు, ఫస్ట్ డేలో మీరు ఎలాగున్నారు, 7th డేలో మీలో వచ్చిన మార్పు ఏంటి, అలాగే మీరు ఎందుకు దీన్ని మతం వైజ్గా చూడరు. ఓకే, అది కూడా మీకు అర్థమవుతుంది. అలాగే మన సనాతన ధర్మంలో ఇంత ఉందా అని అనుకుంటారు. దాని తర్వాత యాక్చువల్లీ ఎవరికైతే సనాతన ధర్మం గురించి కంప్లీట్గా తెలుసో వాళ్ళు ఇంకే ధర్మంని కింద చూపుతో చూడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అండ్ సనాతన ధర్మం ఈజ్ నాట్ లైక్ వన్ పార్ట్ ఆఫ్ ఏ, అంటే ఈ సనాతన ధర్మ అనేది ఒక మతంలో లిమిట్ కాదు. ఇట్స్ ఏ డివైన్ థింగ్. ఇది చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. సో మీరు ఒక్కసారి స్పిరిచువాలిటీ నేర్చుకున్న తర్వాత మీరు మన ధర్మంకి ఒక మతం లాగా చూడరు, మీరు దీన్ని ఒక జీవితం లాగా చూస్తారు. ఎందుకంటే మతం అని చెప్పి ఒక చిన్న పేరుతో దీనికి అంకితం చేయడం తప్పు. ఎందుకంటే సనాతన ధర్మం ఈజ్ వే మోర్ బిగర్, చాలా పెద్దది. ఈ బ్రహ్మాండం ఎంత పెద్దదో దానికన్నా చాలా పెద్దది. ఓకే, సో లెట్ స్టార్ట్. ఓకే, దీనిలో కొన్ని ప్రాక్టీసెస్ ఇస్తాను, అది చేయడం మీ పని, చేయాల్సిందే. ఓకే, నేను మీకు ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. ఓకే, సో దీనిలో మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. భగవద్గీతలో ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఎలాగైతే ఇక్కడ పిక్చర్స్లో చూడగలుగుతున్నారో, ఓకే, ఇక్కడ లైక్ ఒకే దేవుడు ఎన్ని రూపాలు ఉన్నాయి. ఓకే, విష్ణు గారికి ఎన్ని అవతారాలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం విష్ణు గారు 10 అవతారాలే తీసుకున్నారని. నిజంగా 10 అవతారాలు కాదు, దానికన్నా ఎక్కువే. కానీ 10 అవతారాలు వాళ్ళు ధర్మం కోసం తీసుకున్నారు, మిగతా అవతారాలు ఏంటో సిచ్యువేషన్ బట్టి తీసుకున్నారు. ఓకే, సో ఈ 10 అవతారాలకి అంతగా మనందరం నమ్ముతాం. ఇప్పటికైతే 9 అవతారాలే ఇప్పటికి అంటే ఈ లోకంలోకి వచ్చాయి. ఇంకొక అవతారం కల్కి అవతారం అనేది రావాల్సింది ఉంది. ఓకే, సో ఇక్కడ మేము కొన్ని మిత్స్, ఓకే, మనం కొన్ని మిత్ గురించి చూసుకుందాం. ఏది మన లోపల ఉన్న చాలా తప్పుడు థింకింగ్ అది. ఓకే, వెయిట్ ఎ మినిట్, ఇది ఓకే. సో చాలా 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 మంది ఓకే అనుకుంటారు ఏంటంటే భగవద్గీత అనేది, ఇప్పుడు మీరు కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు కానీ మీ ఇంటి చుట్టుపక్కన మీ పెద్దోళ్ళకి చెప్పారు, నాన్న తాతయ్య ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు నేను భగవద్గీత చదువుతానంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మంది వాళ్ళు ఏమంటారంటే నువ్వు కుర్రోడివి, నీ ఏంటి మెసేజ్ పెట్టారు, హౌ టు కంట్రోల్ మైండ్. ఎస్ కార్తిక్ గారు, నేను అది కూడా చెప్తాను. ఓకే, గుడ్ క్వశ్చన్, దాని గురించి ముందు చెప్తాను. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను పింక్ చేసి ఉంచాను. యా, ఓకే, సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగవద్గీతలో ఏం నేర్చుకోవాలంటే ఆ, దీనిలో ఫస్ట్ దీనిలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, దీనిలో మనకి అంటే గైడెన్స్ లేదు. దానివల్ల మన మైండ్లో చాలా నెగటివ్ ఉంది, అలాగే మన లోపల చాలా మిత్ ఉంది, చాలా అబద్ధాలని మనం నేర్చుకున్నాం. ఓకే, మీరు కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ భగవద్గీత నేర్చుకుంటున్నాను అని చెప్తే, లేకపోతే నేను ఇలాగా ఆ, ధర్మం వైపు థింగ్స్ నేర్చుకుంటున్నాను, పురాణాలు చదువుతున్నాను అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఎందుకురా నీకు, కుర్రోడివి, ఎంజాయ్ చెయ్యి, ఏదో పెళ్ళైన తర్వాత అవన్నీ స్టార్ట్ చేయాలి, ముసలి రోజులో స్టార్ట్ చేయాలంటారు. బట్ అది నిజం కాదు. భగవద్గీత ఇంకా మన పురాణాలు, వేరే గ్రంథాలు మనం యంగ్లో ఉన్నప్పుడే చదవాలి. మనుషులు ఏంటంటే వాళ్ళు మొత్తం లైఫ్లో తప్పులని చేసిన తర్వాత ఒక ఓల్డ్ ఏజ్లో ఇంకేమి చేయలేనప్పుడు భగవద్గీత తీసుకుంటారు, భగవద్గీత చదువుతారు, భగవద్గీతలాగా వేరే గ్రంథం చదువుతారు. దాని తర్వాత వాళ్ళ లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవుతారు, అమ్మో నేను నా లైఫ్లో ఇన్ని తప్పులు చేశానా అని. బట్ అదే భగవద్గీత, అదే గ్రంథాలు, అదే రామాయణం, అదే మహాభారతం మనం కానీ చిన్నప్పుడే నేర్చుకుంటే మనం ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో మనకి ముందే తెలిసిపోద్ది. ఇప్పుడు మీ ఏజ్ 20 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, బట్ 35 ఏజ్లో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో ఇప్పటి నుంచి మీరు నిర్ణయించలేరు. దాని గురించి మీకు తెలియదు, బట్ దాని గురించి కూడా భగవద్గీతలో రాస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక మైండ్లో ఇలా క్వశ్చన్ ఉంటుంది ఏంటంటే, రేపు నాతో ఏమవుతుంది. ఓకే, ఇది కూడా ఒక క్వశ్చనే. సో మనుషులు ఎలాగైతే చెప్తారు కదా భగవద్గీతలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉందని, దీని ఆన్సర్ కూడా భగవద్గీతలో ఉంది. ఓకే, అలాగే నేను ఒక సింపుల్ థింగ్, ఇంకో మిత్ నేను కంప్లీట్ చేస్తున్నా ఏంటంటే, శ్రీమద్ భాగవతం వేరే, భగవద్గీత వేరే. ఓకే, శ్రీమద్ భాగవతం వేరే, భగవద్గీత వేరే. శ్రీమద్ భాగవతం అంటే మన చరిత్ర, మన జీవితం. ఓకే, భగవద్గీత అంటే కృష్ణుడు ఇంకా అర్జునుడు మధ్యన జరిగిన ఒక కన్వర్సేషన్, ఏ సాంగ్ సాంగ్ బై గాడ్. ఓకే, భగవద్గీత అంటే భగవంతుడు పాడిన పాట, ఇది ఒక కన్వర్సేషన్ అన్నమాట. దీనిలో మీరు చదువుతున్న శ్లోకాలు, భగవద్గీతలో మీరు చదువుతున్న శ్లోకాలు, అది యాక్చువల్లీ పాట లిరిక్స్ లాగా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నిజంగా ఏంటంటే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు నేర్పించాడు, కురుక్షేత్రంలో. ఓకే, కురుక్షేత్రంలో ఉన్నప్పుడు అర్జునుడు ముసలోడు కాదు, అర్జునుడు ఒక వారియర్, ఒక యంగ్ పవర్ఫుల్ వారియర్. సో ఒక యంగ్ పవర్ఫుల్ వారియర్ అంటే మనం వారియర్ లెక్క కూడా రాము. మనలో ఈ ఈ జనరేషన్లో లిటరలీ వారియర్స్ అనేవారు లేరు. సోల్జర్స్ ఉన్నారు, ఆర్మీ పర్సన్స్ ఉన్నారు. ఓకే, ఆ సోల్జర్స్ లోపల వారియర్స్ ఉన్నారు, బట్ నార్మల్ జనం లోపల ఎవరి లోపల వారియర్స్ లేరు. ఎందుకంటే వారియర్స్ అన్యాయం చూసిన వెంటనే ఎదురిస్తారు. సో నేను మీకు అనట్లేదు అన్యాయం చూసిన వెంటనే ఎదిరించండి అని ప్రజెంట్గా. ఓకే, మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ని పాటించండి. ఓకే, సో అలాంటి వారియర్కి భగవద్గీత అవసరం వచ్చింది. సో మనలాంటి సాధారణ మనిషికి భగవద్గీత ఆబ్వియస్లీ అవసరం. ఓకే, వారియర్ అంటే అర్జునుడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఓకే, అర్జునుడు అంటే మనకి తెలిసినంతలాగా కాదు, దానికన్నా ఒక మించు అంటే ఒక ఇంచు పైనే ఉంటారు. ఓకే, మనందరం ఏమనుకుంటున్నాం అంటే కొన్ని మూవీస్ చూసిన తర్వాత, కల్కి లాంటి మూవీస్ చూసిన తర్వాత కర్ణుడే పెద్ద వారియర్ అని అనుకుంటాం. చాలా మంది అదే చెప్తారు, ఇది ఒక పెద్ద డిబేట్ అనమాట. బట్ టు బి వెరీ ఆనెస్ట్, అర్జునుడే పెద్ద వారియర్. ఓకే, కర్ణుడు అర్జునుడు ఈక్వల్ అని కూడా చెప్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం రియాలిటీ ఏంటంటే అర్జునుడు చాలా పెద్ద వారియర్. నా పర్సనల్గా నేను చెప్తానంటే మొత్తం మహాభారతంలో నాకు కూడా కర్ణుడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కర్ణుడు వాడు ఓన్గా అని నేర్చుకున్నాడు కాబట్టి. బట్ రియాలిటీలో అర్జునుడే పెద్ద వారియర్. బట్ అర్జునుడు ఇంకా కర్ణుడికి మధ్యన పోటీ జరగడంలో ఒక పెద్ద వారియర్, వీళ్ళకన్నా పెద్ద వారియర్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ పేరే అభిమన్యు. ఓకే, ఎందుకంటే ఒక టీనేజ్లో వాళ్ళు లైక్ పోరాడడం స్టార్ట్ చేశారు, ఒక వారియర్ లాగా నిలబడ్డారు. చక్రవ్యూహం లాంటి అంటే కురుక్షేత్రంలో చక్రవ్యూహం తెలిసే ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ ఓల్డ్ బాయ్. సో వాళ్ళే పెద్ద వారియర్ అనమాట అకార్డింగ్ టు అవర్ కల్చర్ అండ్ అవర్ మహాభారత. ఓకే, సో ఇప్పుడు భగవద్గీత చదివిన మనిషి. ఓకే, సో నేను ఇవన్నీ ఎందుకు లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు భగవద్గీత చదివినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడైనా మీ మైండ్లో పెట్టుకోవాలంటే, భగవద్గీత చదివిన మనిషి సన్యాసి కాదు, భగవద్గీత చదివిన మనిషి యోగి కాదు, భగవద్గీత చదువుతున్న మనిషి ముసలోడే అవ్వాల్సిన అవసరం లేదు, మీ లైఫ్లో అన్ని చూసిన తర్వాత భగవద్గీత చదవాలని లేదు,
మీరు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎక్కడున్నా కూడా భగవద్గీత చదవగలరు. నేను ఇంకోసారి చెప్తున్నాను, ఎక్కడున్నా భగవద్గీత చదవగలరు. మనుషులు అంటారు ఏంటంటే, అన్న నేను ఇక్కడున్నాను, అన్న నేను అక్కడ ఉన్నాను, ఇలాగున్నాను, ఇలాంటి స్టేట్లో ఉన్నాను. ఎలాంటి స్టేట్లో ఉన్నా కూడా మీరు భగవద్గీత చదవగలరు, చదవాల్సిందే. ఓకే, మీరు అంటే లైఫ్లో ఎక్కడున్నారు అని కాదు, ఓకే, మీరు ఏంటి నేర్చుకున్నారు అని ఇంపార్టెంట్. ఓకే, సో మెంట్ ఓన్లీ ఫర్ సన్యాసీస్? నో. ఓకే, ఈ భగవద్గీత గ్రంథం, మన గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సన్యాసులకే, బాబాలకే, వాళ్ళకే అని అనుకుంటే కాదు. ఇది మన అందరికీ, మనలాంటి నార్మల్ జనంకి కూడా. ఓకే, మీరు ఏదో సన్యాసి అవ్వాల్సిన అవసరం లేదు. స్పెషల్గా మీ చుట్టుపక్కన ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పండి, ప్రెగ్నెన్సీ టైంలో భగవద్గీత చదవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా అంతే స్ట్రాంగ్గా కూడా పుడతాడు. ఓకే, ఎందుకంటే భగవద్గీత అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇలాంటి థింగ్ నేర్చుకోవడమే ఒక శిశువుకి, ఒక బేబీకి చాలా చాలా బెనిఫిట్. వాడు రాబోయే టైంలో వాడు ప్రతి దాన్ని ఎదిరించగలడు. ఇప్పుడు ఒక సింపుల్ మాట నేను చెప్తా, మీ అందరికీ ఒక సింపుల్ టెన్షన్ ఇస్తాను చూడండి, సింపుల్ టెన్షన్. ఓకే, మీరందరూ మీలో మ్యాక్సిమం మంది పెళ్లి చేసుకోలేదు అనుకుంటా, పెళ్లి చేసుకున్న మీలో మ్యాక్సిమం మందికి పిల్లలు లేరు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఇస్తాను. వినిపిస్తుంది కదా, వాయిస్ వినిపిస్తుంది కదా? ఇన్ కేస్ వాయిస్ వినిపించకపోతే ప్లీజ్ నాకు చెప్పండి, మెసేజ్ అయినా చేయండి. ఓకే, లేకపోతే నేను అలా చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాను, మీకు వాయిస్ వినిపించదు. వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, మీ అందరికీ ఒక చిన్న టెన్షన్ ఇస్తాను ఇప్పుడు. ఓకే, ఆ టెన్షన్ ఏంటంటే, జస్ట్ ఇమాజిన్ మీకు పెళ్ళి అయిపోయింది. ఓకే, ఎవరికైతే పెళ్ళి అయిపోయింది మంచిదే. ఓకే, పిల్లలు పెట్టారు. ఓకే, ఒక అబ్బాయి పుట్టాడు. ఓకే, ఆ అబ్బాయిలో ఎలాంటి స్ట్రెంగ్త్ లేదు, మెంటల్ పవర్ లేదు. ఓకే, ఆబ్వియస్లీ కొత్తగా పుట్టిన బేబీకి లేదు. ఆడు లైక్ ఫస్ట్ స్టాండర్డ్ 1కి వెళ్ళాడు, 2కి వెళ్ళాడు, 3కి వెళ్ళాడు, 4కి వెళ్ళాడు, 5th క్లాస్లో మీరు నోటీస్ చేశారు ఏంటంటే, వాడిలో ఉండాల్సిన స్టామినా, వాడిలో ఉండాల్సిన ఫిజికల్ ఫిట్నెస్, వాడిలో ఉండాల్సిన మెంటల్ స్టేట్ వాడిలో లేదు. ఎవడు పడితే వాడి మాట వింటున్నాడు, ఎవరు కొట్టినా ఆగిపోతున్నాడు, వాడు అసలు ఎదిరించలేకపోతున్నాడు ఏ దానికి కూడా. ఓకే, చిన్నపిల్లాడు కదా వదిలేశారు. మీరు మాత్రం స్ట్రాంగ్, మీరు మెంటల్గా స్ట్రాంగ్. ఎవరైతే మీతో అన్యాయం చేస్తే మీరు వాళ్ళని ఎదిరిస్తారు. ఓకే, మీరు ఎలాంటి మాట పడరు. ఓకే, మీ మెంటాలిటీ బాగానే ఉంది, మీ లైఫ్ని మీరు బాగా లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 5th క్లాస్ పిల్లోడు 10th క్లాస్కి వెళ్ళాడు ఒక 5 years తర్వాత. 10th క్లాస్లో కూడా సేమ్ కండిషన్. మీరు మెంటల్గా స్ట్రాంగ్, ఫిజికల్గా స్ట్రాంగ్. ఓకే, మనుషులతో మాట్లాడడం వచ్చు, కమ్యూనికేషన్ వచ్చు. మీకు ఈ లోకంలో నేను ఎక్కడ వదిలినా మీరు బాగా బతకగలరు. ఇప్పుడు నేను మీకు ముంబైలో వెళ్ళి మీలో ఎవరినైనా ముంబై తీసుకుని వెళ్తాను. అక్కడ మీ దగ్గర డబ్బులను లాక్కొని నేను మళ్ళీ మా ఊరికి వచ్చేస్తాను. సో మీరు మెంటల్గా స్ట్రాంగ్ కాబట్టి ఎలాగో కింద మీద పడి మళ్ళీ మీ ఊరికి వచ్చేస్తారు. బట్ మీ మీ పిల్లోడు ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నాడు, వాడికి అంత తెలివి ఇప్పుడు దాకా రాలేదు. జస్ట్ థింక్, మీ పిల్లోడైనా మీ కూతురైనా అంత తెలివి వాడికి రాలేదు. ఓకే, ఇప్పుడు అదే పిల్లోడు కాలేజ్కి వెళ్తాడు, సేమ్ కండిషన్, అంత నాలెడ్జ్ ఉంది. ఓకే, వాడికి నాలెడ్జ్ ఉంది, స్కూల్లో బాగా చదువుతున్నాడు, కాలేజ్లో బాగా చదువుతున్నాడు, బట్ వాడిలో ఆ తెలివి లేదు. ఓకే, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెంట్ అండ్ ఇంటలెక్ట్. ఓకే, నాలెడ్జ్ ఉన్నోడు వేరేవాడు, తెలివి ఉన్నోడు, లైక్ నాలెడ్జ్ తెలివి నాకు తెలిసి ఆ వర్డ్ సేమే, బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఓకే, అంటే బుద్ధి ఉన్నోడు వేరే, బుద్ధిని ఉపయోగించుకున్నోడు వేరే. ఓకే, బుద్ధి ఉన్నోడు ప్రతిసారి వాడు బుద్ధిని ఉపయోగించుకోడు. కొంతమంది దగ్గర తక్కువే బుద్ధి ఉంటుంది, తక్కువే నాలెడ్జ్ ఉంటుంది, బట్ వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించుకుంటారు చాలా బాగా. ఓకే, అందుకే మీరు చూడండి, ఎంతమంది ఎడ్యుకేషన్ పొందినా కూడా, ఎంతమంది లైక్ డిగ్రీలు ఉన్నా కూడా, మనుషుల దగ్గర చాలా డిగ్రీలు ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళు ఒక్కళ్ళ దగ్గర పని చేసుకుంటున్నారు ఎంప్లాయీ లాగా. బట్ కొంతమంది వంచు ఎలాంటి డిగ్రీ లేకుండా కూడా వాళ్ళ లైఫ్లో ఏదో సాధించుకొని వెళ్ళిపోతున్నారు, బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ అండర్లోనే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని పెట్టుకుంటారు. అంటే ఒక మనిషి 10th ఫెయిల్ అయ్యి మంచి బిజినెస్ రన్ చేసుకొని, మంచి స్టార్టప్స్ రన్ చేసుకొని, వాళ్ళ అండర్లో IIT లెవెల్ స్టూడెంట్స్ని పెట్టుకుంటున్నారు యాజ్ ఏ ఎంప్లాయీ. ఎందుకంటే ఎవరి దగ్గర తెలివి ఉందో, ఎవరి దగ్గర ఈ నాలెడ్జ్ ఉందో, వాడికన్నా నాలెడ్జ్ని ఉపయోగించుకున్నోడే గొప్పోడు. మేబీ ఒక IIT
స్టూడెంట్ దగ్గర లేకపోతే ఐఐటి నుంచి పాస్ అవుట్ అయిన వ్యక్తి దగ్గర నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, నాకు వాడికన్నా తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 100% నాలెడ్జ్ ఉంది, నాకు జస్ట్ 50% నాలెడ్జ్ ఉంది. బట్ వాడికి ఆ 100% నాలెడ్జ్ వాడడం రాదు. అందుకే వాడు ఒక్కడి దగ్గర వెళ్ళి స్లేవ్ లాగా పనిచేస్తాడో, వాడికి వాడు వాల్యూ తెలియదు. బట్ నాకు 50% నాలెడ్జ్ ఉన్నా నేను ఆ 50% నాలెడ్జ్ని రియల్ లైఫ్లో అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఎవరు పైన ఉన్నట్టు? ఆడ దగ్గర ఐఐటి డిగ్రీ ఉంది, గోల్డ్ మెడల్ ఉంది, ఓకే, బట్ వాడి దగ్గర వాడ బుద్ధిని ఎలాగ ఉపయోగించుకోవాలో అలాంటి తెలివి వాడి దగ్గర లేదు. సో భగవద్గీత మనని నేర్పించేది అదే. మన కరెంట్ లైఫ్ని యాక్సెప్ట్ చేసుకొని మనం యాక్సెప్ట్ చేసుకొని మన గురించి మనం తెలుసుకొని లిటరల్గా మనమేంటో మనకి తెలియాలి. దానికోసమే భగవద్గీత మొత్తం రాస్తుంది. వెయిట్ మినిట్. సో ఇవన్నీ తెలుసుకొని, లిటరలీ ఇవన్నీ తెలుసుకొని మన జీవితంని మనం అర్థం చేసుకొని దీన్ని గడపాలి. ఎందుకంటే మనకి ఈ లోకంలో చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి, చాలా డిటాచ్మెంట్స్ కూడా చేసుకోవాలి మనం. సో భగవద్గీతలో మనకి ఏం నేర్పిస్తారంటే, శ్రీకృష్ణుడు ప్రతి ఒక్క శ్లోకంలో ఇదే మాటకి రిపీట్ చేస్తారంటే, మీ కర్మంతో ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, మీ కర్మంతో ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. ఎందుకు ఇలాగ మాటకి రిపీట్ చేస్తారు? ప్రతి శ్లోకంలో ఈ మాట ఉంటుంది, నీ కర్మంని నువ్వు పాటించు, రిజల్ట్ గురించి దిగులు పడక, రిజల్ట్ అనేది దేవుడే ఇస్తారు. ఎందుకు ఇలాగ అంటారు? ఎందుకంటే మనం ఎవరో మనకు తెలీదు. మనం లైక్ చాలా చిన్న థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో. ఇప్పుడు దానివల్లే మన మోడర్న్ లైఫ్లో చూడండి, మనకి నిజం తెలియదు కాబట్టి మనం ఈజీగా స్ట్రెస్ పడతాం, మనం డిసిజన్ తీసుకోలేం, మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడే ఒకరు అడిగారు కదా, అన్న మైండ్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని కార్తిక్ గారు అడిగారు. ఓకే, సో దాని గురించి కూడా ఉంది. అలాగే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, మన లైఫ్లో ఉన్న పర్పస్ ఏంటో మనకి తెలియదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆన్లైన్లో ఎంతమంది ఉన్నామో, మనతో కలిపి ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో అందరి మనసులో ఒకే క్వశ్చన్ ఉంటుంది, అసలు నా లైఫ్లో నేను ఏం చేస్తున్నాను, నా లైఫ్లో నా పర్పస్ ఏంటి అని. ఎవరికైతే దీని ఆన్సర్ తెలుసో వాళ్ళ లైఫ్లో వాళ్ళు గొప్ప పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు. బట్ ఎవరికైతే ఆన్సర్ తెలియదో వాళ్ళు రీల్స్ స్క్రోల్ చేసుకుని ఉండిపోతున్నారు. మీ లైఫ్లో మీరు కూడా అంతే, నేను కూడా అంతే. ఎప్పటిదాకా మనకి మన పర్పస్ తెలియదో మన లైఫ్లో మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మినిట్ వేస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అసలు మన దగ్గర ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటి, మనకి నేర్పించింది ఈ లోకం, మన పెద్దోళ్ళు ఏంటి తప్పు నేర్పించారు నేను చెప్తున్నా ఏంటంటే, భగవద్గీత లాంటి గ్రంథం, ఓకే, లేకపోతే ఈ లోకంలో ఏ గ్రంథం అయినా మీరు ఏ ఏజ్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, దానికి మీరు ఒక ఓల్డ్ ఏజ్కి వెళ్ళక్కర్లేదు. ఓకే, అలాగే సన్యాసులకి, బాబాలకి, ఋషులకే భగవద్గీత అనేది కాదు, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషి కోసం భగవద్గీత అనేది ఉంది. ఓకే, అలాగే మన మోడర్న్ లైఫ్లో భగవద్గీత మనని ఏం నేర్పిస్తుంది? స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే, మన లోపల మనకి ఉన్న స్ట్రెస్, మన లోపల ఉన్న దిగులు, దాన్ని ఎలాగ మేనేజ్ చేయాలి, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి, డిసిజన్ మేకింగ్ ఎలా చేయాలి. ఓకే, అలాగే మన మైండ్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి. ఈ మైండ్, ఓకే, మన బాడీ చాలా పవర్ఫుల్ టూల్, అలాగే మన మైండ్ దానికన్నా పవర్ఫుల్. ఓకే, ఈ లోకంలో అంటే నేను లిటరలీ మీరు కానీ చూస్తారనుకోండి, ఈ లోకంలో మోస్ట్ పవర్ఫుల్ థింగ్ మన మైండ్. మేము దీన్ని కరెక్ట్గా వాడితే, లిటరలీ దీన్ని కరెక్ట్గా వాడితే మనం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు కరెక్ట్గా వాడితే. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ మేము దీన్ని కరెక్ట్గా వాడట్లేదు. ఇప్పుడు మీరు అంటారు ఏంటంటే, అన్నా నేను ఆన్లైన్లో జాబ్ వెతుకుతున్నానన్నా, అన్న నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వెతుకుతున్నానన్నా, నేను బిజినెస్ ఐడియా ఉంది కానీ డబ్బులు లేదన్నా అంటారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఇది ఒక చిన్న మీరు చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ మైండ్ దానికన్నా చాలా పెద్దది, చాలా 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 పెద్దది. ఓకే, సో ఇక్కడ నాకు ఒకరు అడిగారు, అన్న మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్కి ఒక పని ఇవ్వాలి. ఇప్పుడు మీ ఇంట్లో కానీ ఎక్కడైనా చిన్న పిల్లోడు ఉంటే వాడికి మీరే లోకం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలు పుట్టినా, మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నా వాళ్ళు చూడండి, వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నే లోకం. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, ఏడిసిన ప్రతిసారి అమ్మ దగ్గరికి లేకపోతే నాన్న దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరే గోల పెడతారు. సో వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేయడానికి అంటే ఇప్పుడు అమ్మ నాన్నకి కూడా పనులు ఉంటాయి కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి పిల్లలకి కొంచెం మొబైల్ ఇచ్చేస్తారు. సో పిల్లలు ఏంటి మొబైల్లో బిజీ ఉంటారు, వాళ్ళకి డిస్టర్బ్ చేయరు.
సో మన మైండ్ కూడా అలాంటిది. మన మైండ్ ఇంత డిస్టర్బ్గా ఉందంటే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది డిస్టర్బ్గా ఉంది. మన మైండ్ని యాక్చువల్లీ మనం కంట్రోల్ చేయగలం, బట్ అలాగే చేయలేం కూడా. చాలా కాంప్లికేటెడ్ వర్డ్, బట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మైండ్ని మనం కంట్రోల్ చేయగలం, అలాగే కంట్రోల్ చేయలేం కూడా. సో ఇప్పుడు చూడండి, మీరు కానీ మైండ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే అది మీ నుంచి దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ అదే మైండ్కి ఒక పని ఇచ్చి దానికి బిజీ చేస్తే ఆటోమేటిక్గా అది మీ మాట వింటుంది, అంటే మీ కంట్రోల్లో వస్తుంది, టు వెరీ ఆనెస్ట్. బట్ మీ కంట్రోల్లో పూర్తిగా రాదు, బట్ మీ మాట అనేది వింటుంది. ఓకే, ఒక చిన్న పిల్లోడికి మీరు ఏదైనా నేర్పించవచ్చు. ఓకే, ఆడు మీ కంట్రోల్లో ఉన్నాడని మీరు అనుకోవచ్చు, బట్ ఆడు మీ కంట్రోల్లో లేడు, ఆడు మీ మాటే వింటాడు అంతే. సో మన మైండ్ కూడా అంతే. సో మన మైండ్కి మన మాట వినేలాగా మనం చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎవరికైనా ప్రశ్న అడిగినప్పుడు మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అని అడగద్దు, మన మైండ్ మన మాట ఎలాగ వినాలో అలాగా ప్రశ్నించండి. ఎందుకంటే మనం అడిగిన ప్రతి ప్రశ్న మన మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో మైండ్ దానికి అపోజ్ చేయడానికి కంప్లీట్గా ట్రై చేస్తుంది. సో కంట్రోల్ ఒక మనిషి పైన, ఒక మైండ్ పైన కంట్రోల్ తీసుకోవడం అని మనం అనుకుంటే ఆ మనిషి, ఆ మైండ్ ఇద్దరు మన నుంచి దూరంగా పారిపోతారు. ఇప్పుడు ఈవెన్ మీరు కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పార్ట్నర్ని మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వీడిని బ్లాక్ చేసి వాడిని బ్లాక్ చేసి మీ అమ్మ నాన్నతో ఇలా మాట్లాడు, అలా చేయి, ఇలా చేయి అని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. విత్ ఇన్ మంత్స్ మీ బ్రేకప్ అయిపోద్ది. అదే మీరు దాన్ని ఫ్రీగా వదిలేయండి, బట్ దానికి బిజీగా ఉంచండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, బాయ్ ఫ్రెండ్ ఉన్నా, వాళ్ళకి బిజీగా ఎలా ఉంచాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఆఫీస్ పని ఉందనుకుందాం. ఓకే, మీ ఆఫీస్ పనిలో వాళ్ళకి హెల్ప్ అడగండి. ఓకే, వాళ్ళకి రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మీకన్నా లైక్ 2 to 3 years చిన్న ఉండొచ్చు, లేకపోతే 6 years చిన్న ఉండొచ్చు, 7 years చిన్న ఉండొచ్చు. వాళ్ళకి మీ పనిలో కొన్ని థింగ్స్ అడిగేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం. ఓకే, దానికి గేప్ ఏమొచ్చు లైక్ ఒక 6-7 years అనుకుందాం. ఓకే, 6-7 years అనుకుందాం. దానికి నేను చేసే పని దానికి అర్థం కాదు. ఆబ్వియస్లీ ఇప్పుడు అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో ఉంది అనుకుందాం. సో దానికి నేను చేసే పని దానికి అర్థం కాదు. సో నా పని గురించి దానికి అడుగుతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడింగ్ చేస్తాను కదా, నేను దాన్ని చెప్తా, అరే నాకు ఈ కోడింగ్లో డౌట్ ఉంది, కొద్దిగా హెల్ప్ చేయగలుగుతావా అని అడిగితే అది డైరెక్ట్గా చెప్తాను, నాకు తెలియదు అని చెప్తుంది. అక్కడే మీరు ఏం చేయాలంటే, సరే ఒక పని చేయి, దీని గురించి నువ్వు సెర్చ్ చేయి, నువ్వు కొద్దిగా నేర్చుకొని నాకు కొద్దిగా నేర్పించని చెప్తే మీరు ఇచ్చిన పనిలో అది బిజీ అయిపోద్ది. మీరు ఇచ్చిన పనిలో అది బిజీ అవుతుంది కాబట్టి ఇంకెవడో వచ్చి దాన్ని లైక్ మాట్లాడడానికి ట్రై చేసినా అదేమనుకుంటుంది, ఓకే మాట్లాడతాను కానీ నాకు పని ఉందని చెప్తుంది. ఓకే, సో ఇది జస్ట్ ఒక సింపుల్ నేను జస్ట్ చెప్తున్నాను ఏంటంటే, సో మీ గర్ల్ ఫ్రెండ్ని మీరు కంట్రోల్ చేయకుండా దానికి ఒక పనిలో మీరు బిజీ చేస్తే అది మిగతా వరల్డ్ని మర్చిపోయి మీ పని మీదే అది ఫోకస్ చేస్తుంది. మీ మాట అది వినట్లేదు. ఓకే, మీరు దాన్ని కంట్రోల్ కూడా చేయట్లేదు. ఓకే, అదేమనుకుంటుందంటే అది తానికి తానే చేసుకుంటుంది అని అనుకుంటుంది. బట్ రియాలిటీలో మీ సైడ్ నుంచి చూస్తే మీ మాట అది వింటుంది. దాని సైడ్ నుంచి అది మీ మాట వినట్లేదు, మీరు దాన్ని కంట్రోల్ చేయట్లేదు. బట్ మీ సైడ్ నుంచి చూస్తే అది మీ మాట వింటుంది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ దట్. ఓకే, అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, పర్పస్ ఆఫ్ డివైన్ లైఫ్. ఓకే, మన జీవితంకి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ అనేది ఏంటి అది తెలుసుకోవాలంటే మొత్తం భగవద్గీతలో అది రాసుంది. అదే నేను ముందుకు చెప్తాను. సో నెక్స్ట్, ద రియల్ పర్పస్ ఆఫ్ గీత. ఈ గీతాకి ఉన్న రియల్ పర్పస్ ఏంటి అసలు? ఓకే, ఏమైనా అయిందా చెప్పండి. ఓకే, గీతకు ఉన్న రియల్ పర్పస్కి వెళ్ళే ముందు నా దగ్గర మీ అందరికీ ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే ప్రెసెంట్గా ఓకే, ఈ లైక్ నేను చెప్తాను ఏంటంటే మన లైఫ్లో ఉన్న రియల్ పర్పస్ ఏంటి, ఈ గీత పర్పస్ ఏంటి నేను చెప్తాను. దానికన్నా ముందు నా దగ్గర మీకోసం ప్రశ్న ఉంది. ఏంటంటే మీకు ప్రెసెంట్ మూమెంట్లో, ఇప్పుడు రైట్ నౌ, ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో మీ మైండ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఒకరి తర్వాత ఒకరు చెప్పొచ్చు, లేకపోతే నాకు లైక్ ఇలా నార్మల్ మెసేజ్ కూడా చేయొచ్చు. మీ లైఫ్లో లైక్ మీ ప్రెసెంట్ మూమెంట్లో మీకున్న మొదటి ప్రశ్న ఏంటి? ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ప్లీజ్. ఇప్పుడు రైట్ నౌ
మీ మైండ్లో ఉన్న మొదటి ప్రశ్న? హలో, వాయిస్ రావట్లేదా? Yeah, no. Finding the purpose of life. ఓకే, ఫైండింగ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇంకెవరికైనా ఏదైనా ప్రెసెంట్ మూమెంట్లో రైట్ నౌ మీ మైండ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ డౌట్ ఏంటి రైట్ నౌ? ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, అది అది ఒకసారి లైక్ అది పక్కన పెట్టేసి మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆల్రెడీ ఒకళ్ళు అడిగారు ఏంటంటే వాళ్ళ లైఫ్లో పర్పస్ ఏంటని. ఇంకెవరికైనా అడగాలని ఉందా? ఓకే, నాకు తెలిసి అందరూ ఇంకా మ్యూట్లోనే ఉంటున్నారు. ప్లీజ్ అడగండి, పర్లేదు, అడగండి. అడగలేకపోతే అట్లీస్ట్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేకపోతే వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి, పర్లేదు. ఓకే, మీరు ప్రశ్న అడిగితేనే దాని ప్రకారంగా మనం ఈ క్లాసెస్ కూడా బాగా కంటిన్యూ చేయొచ్చు. హలో, ఓకే, నాకు తెలిసి లైక్ ఎవరు ప్రశ్న అడగాలనుకోవట్లేదు. సో లెట్ మీ కంటిన్యూ. ఓకే, సో నేను ఎవరు, నా గాడ్ రిలేషన్ ఏంటి? నైస్ క్వశ్చన్ ప్రవీణ్ గారు. నేను ఎవరు, నాకు గాడ్కి రిలేషన్ ఏంటి? ఓకే, సో గీత మన లైఫ్లో ఒక పర్పస్ ఇస్తుంది. అసలు గీతకి మన లైఫ్లో ఉన్న పర్పస్ ఏంటి అది తెలుసుకునే ముందు, ఓకే, అసలు మనం గీత ఎందుకు నేర్చుకోవాలి? ఓకే, చూడండి, చాలా మంది చెప్తారు, నేను కూడా ఇప్పుడు చెప్పాను, మీ లైఫ్లో లైక్ ఇక్కడ కూడా రాసింది ఏంటంటే, ఓకే, సమ్వన్ హ్యాస్ మెసేజ్. ఓకే, ఒకళ్ళు చాలా కామెడీగా మెసేజ్ పెట్టారు, మీరు ఇప్పటిదాకా వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు? ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను కాబట్టి వీడియో అప్లోడ్ చేయలేదండి. ఓకే, సో అసలు మీరు గీత ఎందుకు నేర్చుకోవాలి? అసలు మీరు ఈ భగవద్గీత చదవమని ఎంతమంది చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, అలాగే మీరు ఎందుకు చదవాలి? ఓకే, మీకు ఒక మాట తెలుసు ఏంటంటే భగవద్గీత చదవడం వల్ల మీ లైఫ్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందని. బట్ దీనికన్నా మించి గీతలో ఒక మాట రాసుంది. అదేంటంటే ఈ జీవితం మంది కాదు. ఓకే, మనం అనుకుంటున్న ఈ జీవితం, మన అనుకుంటున్న ఈ జీవితం, మన అనుకుంటున్న ఈ మనుషులు మనోళ్ళు కాదు, లిటరలీ మనోళ్ళు కాదు. అది కూడా ఒక క్వశ్చన్ సార్, నేను ఎవరినో ఎందుకు ఇలా వర్క్ చేయాలని. ఓకే, నాది కూడా అదే క్వశ్చన్ సార్, నేను ఎవరు ఎందుకు ఇలాగ వర్క్ చేయాలి అని. ఎస్, నైస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీ అందరూ లైఫ్లో ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగే ఉంటారు ఏదో ఒక మూమెంట్లో. ఓకే, ఓకే, సేమ్ లైక్ మీ అందరూ అడుగుతున్న క్వశ్చనే, అస్సలు ఎందుకు ఇలాగ ఉంది జీవితం అనేది, ఎందుకు ఇలాగ ఉంది, ఎన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి? ఓకే, మార్నింగ్ లెగాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, నేను చెప్తున్నా, ఒక రొటీన్గా చెప్తున్నా. మార్నింగ్ లెగాలి, బ్రష్ చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, దాని స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ మనకి నచ్చట్లేదు, మనం చేస్తున్న పని మనకి ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ డబ్బుల కోసం చేయాల్సి వస్తుంది. అసలు ఈ డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాం మనం? మంచిగా లైఫ్ స్టైల్ బతకడానికి. బట్ మంచి లైఫ్ స్టైల్ ఎక్కడుంది? ఓకే, అలాగే ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళు ఏదేదో పని చేసుకుంటున్నారు. కాలేజ్ ఉన్న పిల్లలు ఎందుకు చదువుతున్నారో తెలియదు. లిటరల్గా చెప్తే ఒకలాగా చూసుకుంటే మనం జాబ్ ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు, మనం చదువుతున్నాం ఎందుకో మనకి తెలియదు, డిగ్రీ ఎందుకు తెచ్చుకున్నామో మనకి తెలియదు. ఒక సింపుల్ లైఫ్ స్టైల్ చెప్తాను ఏంటంటే, మనం లెగుస్తాం, బ్రష్ చేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, స్నానం చేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, అక్కడ మనకి నచ్చకపోయినా కూర్చుంటాం. ఓకే, మ్యాక్సిమం అందరు ఆఫీస్లో జరిగేది ఏంటంటే వీక్లో కొన్ని డేసే పని ఉంటుంది, మిగతా డేస్ మ్యాక్సిమం మంది అలాగే ఖాళీగా కూర్చుంటారు. ఓకే, బట్ అలాగే చాలా మంది చాలా కష్టపడతారు. ఓకే,
అవన్నీ చూసిన తర్వాత ఆ మనుషుల మధ్యనే నవ్వుతూ మాట్లాడతాం. ఓకే, మనకి నచ్చిన మనుషుల దగ్గరే మనం నవ్వుతూ మాట్లాడతాం. ఓకే, దాని తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వస్తే ఏదో ప్రశాంతం మనశ్శాంతి దొరుకుతుందంటే ఇంట్లో ఒక వేరే గోల ఉంటుంది. ఓకే, మమ్మీది ఒక గోల్ ఉంటుంది, డాడీది ఒక గోల్ ఉంటుంది, పెళ్ళి అయిపోతే పిల్లంది గోల్ ఉంటుంది, లేకపోతే హస్బెండ్ది గోల్ ఉంటుంది, పిల్లలది గోల్ ఉంటుంది, లేకపోతే అన్న తమ్ముడు చెల్లు ఎవరైనా వాళ్ళది ఒక వేరే గోల్ ఉంటుంది, అదే ఒక ఫ్రెండ్ ఉంటే వాడిది ఇంకో వేరే గోల్ ఉంటుంది. ఎంత జరిగిన తర్వాత కూడా లైఫ్లో నైట్కి వెళ్ళినప్పుడు ఒక మంచి ఫుడ్ దొరుకుతుందంటే దొరకదు. ఓకే, మ్యాక్సిమం మందికి దొరకదు. ఓకే, అంటే ప్రతిరోజు అదే రొటీన్ ఫుడ్ ఏంటి, మళ్ళీ పడుకునే ముందు రీల్స్ చూసుకుంటాం. ఓకే, సో ఒకలాగా మనందరం జీవితం అనేది గడిపేస్తున్నాం. ఓకే, సో మనం డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నామో మనకి అర్థం కావట్లేదు. ఓకే, ఒకలాగా చెప్తే తినడానికి మంచి ఇల్లు, కారు, బంగ్లా అన్ని మెయింటైన్ చేయడానికి. బట్ ఇవన్నీ చేసి ఏంటి, ఏ మనిషి అయినా ఎప్పుడైనా చనిపోవచ్చు అని. ఓకే, ఏంటంటే ఆడియో పోయిందా? హలో హలో, వాయిస్ బ్రేక్ అవుతుందన్న. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే అన్న. ఎప్పుడు ఓకేనా? ఓకే, సో మనందరం మన లైఫ్ అనేది అలా గడిపేస్తున్నాం అంతే. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మంది మీలో చాలా మంది అగ్రీ అవుతారు ఏంటంటే, మన కంప్లీట్ డేలో మనం రీల్స్ చూసుకొని చాలా టైం వేస్ట్ చేస్తాం. ఏదో 5 మినిట్స్ అనుకొని గంటలు చూసేస్తాం. ఓకే, దీనికి సొల్యూషన్ మనకి తెలిసినా కూడా మనం దాన్ని పాటించాం. టు వెరీ ఆనెస్ట్, దీనికి సొల్యూషన్ తెలిసినా కూడా మేము దీన్ని పాటించాం. ఓకే, సో అల్టిమేట్గా ఇవి కూడా ఒక క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్కి ఆన్సరే భగవద్గీత. ఓకే, సో ద రియల్ పర్పస్ ఆఫ్ గీత ఇన్ యువర్ లైఫ్, టు బి వెరీ ఆనెస్ట్, మీ జీవితంలో గీతకున్న రియల్ పర్పస్ ఓన్లీ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడమే కాదు. ఓకే, మీ జీవితంలో మీకు ఒక పెద్ద మార్పు తేయడంలో కూడా భగవద్గీత చాలా పెద్ద హెల్ప్ చేయగలగదు. ఓకే, మీరు కానీ చూస్తారు, భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు కురుక్షేత్రంలో ఇచ్చారు, చెప్పారు, వినిపించారు. ఓకే, అంటే కురుక్షేత్రం ఎలాంటి ప్లేస్ అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. అలాంటి యుద్ధంని ఆపి మరీ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పారు. ఓకే, అలాంటి ప్లేస్లో కృష్ణుడికి ఎందుకు అవసరం వచ్చింది భగవద్గీత చెప్పడానికి? ప్రశ్న అది. ఇప్పుడు సేమ్ భగవద్గీత యుద్ధం మొదలెట్టే ముందే, ఓకే, యుద్ధం మొదలెట్టే ముందే అర్జునుడు చెప్పొచ్చు కదా. యుద్ధం ఆపి మరీ భగవద్గీత ఎందుకు చెప్పారు? ఎప్పుడు దాకా మనం ప్రశ్నించమో అప్పుడు దాకా దేవుడు కూడా ఆన్సర్ చెప్పాడు. మన జీవితం ఇలాగా ఎందుకుంది అని మేము ఇప్పుడు దాకా ప్రశ్నించట్లేదు, మనం ఫ్లోలోనే వెళ్ళిపోతున్నాం. నేను ఇలాగ ఎందుకున్నాను దీని గురించి మనం ప్రశ్నించట్లేదు కాబట్టే మన జీవితం అలాగే వెళ్ళిపోతుంది. నేను ఇంత రీల్స్ స్క్రోల్ చేస్తున్నాను ఎందుకు అని ప్రశ్నించట్లేదు కాబట్టి మనకి దీని సమాధానం దొరకట్లేదు. ఎప్పుడు దాకా అర్జునుడు కృష్ణుడికి క్వశ్చన్ అడగలేదో అప్పుడు దాకా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అనేది చెప్పలేదు. సో ఇక్కడే చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఏంటంటే మీ లైఫ్లో మీకు నిజమైన మార్పు కావాలంటే ప్రశ్నించడం మొదలెట్టండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించండి, భగవంతుడిని ప్రశ్నించండి. భగవంతుడా, ఈ జీవితం ఇలాగుంది, ఈ జీవితం ఎందుకు ఇలాగుంది, నాకెందుకు ఇన్ని కష్టాలు ఉంది అని అడగకుండా నేను ఏంటి చెయ్యాలి అని అడగండి. ఒకసారి జస్ట్ ఒక్కసారి అడిగి చూడండి, మనసు పూర్తిగా ఒక్కసారి అడిగి చూడండి, ఎలాగా ఒకలాగా దేవుడు మీకు రిప్లై ఇస్తాడు. ఓకే, సింపుల్గా చెప్తాను ఏంటంటే, మీకు నిజమైన మార్పు కావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నించాల్సింది మిమ్మల్ని, దాని తర్వాత దేవుణ్ణి. ఓకే, అలాగే అదే దేవుణ్ణి మీ లోపల మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ మారడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, భగవద్గీత చదివే ముందు, ఓకే, భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరికీ ఒక మాట ఏంటంటే, భగవద్గీత చదవడం వల్ల మీరు ఏదో పుణ్యం సంపాదించేస్తారు, మీకు ఏదో ప్రశాంతం దొరికిపోద్ది, మనశ్శాంతి దొరికిపోద్ది అనుకుంటే నిజం చెప్తున్నాను, దొరకదు. భగవద్గీత చదవడం వల్ల మీకు మనశ్శాంతి అనేది దొరకదు. భగవద్గీత చదవడం వల్ల మీకు ఏదో పుణ్యాలో
లేకపోతే మీ పాపాలు తగ్గిపోవడం ఏమీ జరగదు. ఓకే, మీరు just దీన్ని చదువుకొని అర్థం చేసుకుంటారు అంతే. భగవద్గీత ఇస్ దట్ సింపుల్. మీరు కానీ అనుకుంటారా నేను భగవద్గీత చదివి ఫుల్ పీస్ఫుల్గా లైఫ్ గడుపుతాను, నా ధర్మంని పాటిస్తాను, అన్ని చేస్తానంటే అలా జరగదు. భగవద్గీత చదివిన తర్వాత ఇంకా టెన్షన్స్ పెరుగుతాయి, లైఫ్లో ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఎందుకంటే భగవద్గీత చదవడం తర్వాత దాన్ని పాటించడం చాలా 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 కష్టం. అలాగే ఎవరైతే దీన్ని ఈజీగా సింపుల్గా అనుకుంటారో వాళ్ళకి చాలా ఈజీ. ఓకే, ఎవరు కష్టంగా అనుకుంటారో వాళ్ళకి కష్టం, ఈజీగా అనుకున్న వాళ్ళకి ఈజీ. ఓకే, సో భగవద్గీత మీకు అసలు నేర్పిస్తుంది ఏంటి? మీకు ప్రశాంతం అనే మనశ్శాంతి ఇవ్వదు, మీ లైఫ్ని లైక్ లిటరలీ మీ లైఫ్లో ఉన్న టెన్షన్స్ని లైక్ తొలగొట్టదు. ఓకే, సో అలాంటి భగవద్గీత మీకు ఇస్తుంది ఏంటి? టు బి వెరీ ఆనెస్ట్, మీ లైఫ్లో మీరు ఎలాంటి డిసిజన్స్ తీసుకోవాలో, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలాగ కర్మంని పాటించాలి, ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు, దాని గురించి భగవద్గీతలో రాస్తుంది. ఇన్ కేస్ మీ లైఫ్లో ఎక్కడైనా మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో ఎలాంటి డిసిజన్స్ తీసుకోవాలి దాని గురించి భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎందుకు? మీ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఎందుకు? దేవుడు పెట్టారా? మనలో చాలా మంది అనుకుంటాం ఏంటంటే దేవుడే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టారని. ఒక రకంగా చెప్పుకుంటే అది నిజమే, ఒక రకంగా చెప్పుకుంటే అది నిజం కాదు. ఏంటన్నా రెండు వైపు మాట్లాడుతున్నావు అని చెప్పొచ్చు, బట్ రెండు వైపే లైక్ మాటలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఎలా డబ్బులు సంపాదించాలో తెలియట్లేదు. ఓకే, బట్ ఒకలాగా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్ని మీరే క్రియేట్ చేశారు కదా. అంటే మనం స్కూల్ కాలేజెస్లో కరెక్ట్గా చదవట్లేదు, ఓకే, జాబ్లో కరెక్ట్గా పని చేయట్లేదు, మన లోపల కొత్త స్కిల్ తేవట్లేదు, చదువు నేర్చుకోవట్లేదు, బట్ మనకి డబ్బులు కావాలి. ఎలాగవుతుంది? బిజినెస్ పెట్టట్లేదు, బిజినెస్ పెట్టడానికి రిస్క్ సరిపోవట్లేదు అంటే ధైర్యం సరిపోవట్లేదు, కానీ పక్కనున్నోడు బిజినెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, పక్కనున్నోడు ఎంత సంపాదిస్తున్నాడు, పక్కనున్నోడు దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, అది ఆలోచిస్తాం తప్ప మన గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. సో మన గురించి మనం ఆలోచించకపోతే ప్రాబ్లంలో పడతాం మనమే. చూడండి, ఇప్పుడు ఎంత పెద్ద మనిషి ఈ లోకంలో, చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఫిలిం స్టార్లో చూసుకుంటే నాని ఉన్నారు, చిరంజీవి ఉన్నారు, రవితేజ ఉన్నారు. ఓకే, అలాగే అమెజాన్ సిఇఓ ఉన్నాడు, ఫ్లిప్కార్ట్ సిఇఓ ఉన్నారు, రతన్ టాటా ఉన్నారు, ఓకే, జంషెద్ టాటా ఉన్నారు, అనిల్ అంబానీ ఉన్నారు. ఓకే, వీళ్ళందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే పక్కనున్నోడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు, వాళ్ళు ఏం చేయగలగరో దాని గురించి ఆలోచించారు. సో మీ లైఫ్లో ఉన్న సగం కన్నా ఎక్కువ ప్రాబ్లం ఎందుకంటే పక్కనున్నోడు ఏం చేస్తున్నారో దాని గురించి ఆలోచించుకొని మీరు కూర్చుని పోతున్నారు. ఓకే, అందుకే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఆలోచించడం ఆపేసి యాక్షన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఉన్న సగం కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతాయి. అలాగే మన మైండ్ అనేది ఎలాగంటే అది ఎంత రెస్ట్ స్టేట్లో ఉంటే, ఓకే, అది ఎంత ఖాళీగా ఉంటే అన్ని థింగ్స్ అది ఆలోచిస్తుంది. మీరు ఎంతలాగా ఆలోచిస్తే మీ మైండ్లో అంత థింగ్స్ రన్ అవుతూ ఉంటుంది. ఎంత అంటే మీరు ఫిజికల్గా ఎంత బిజీగా ఉంటే మైండ్ కూడా బిజీగా ఉంటుంది. మైండ్ కానీ ఖాళీగా ఉంటే అది అన్ని థింగ్స్ ఆలోచిస్తుంది. అమ్మో డబ్బులు లేవు, ఓకే, డబ్బులు లేవు, ఏం చేయాలి? పని చేయాలి, పని చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో మైండ్ బిజీగా ఉంటుంది. బట్ ఇంకో సిచ్యువేషన్లో మైండ్ రెస్ట్లో ఉంటుంది. ఎలాగంటే డబ్బులు లేవు, పని చేయాలి. హలో, ఓకే, వాయిస్ ఓకే. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే డబ్బులు లేదు, పని చేయాలి, పని చేస్తాం, ఇది మైండ్ బిజీ. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే డబ్బులు లేదు, పని చేయాలి, ఏం పని చేయాలి? ఐటీలో వెళ్ళాలా, ఐటీలో కెరియర్ లేదు. కోర్లో వెళ్ళాలా, కోర్లో అంటే ఏదో అడవిలో పని చేయాలి. గవర్నమెంట్కి వెళ్ళాలా, గవర్నమెంట్ అంటే కష్టపడాలి, లంచం తీసుకుంటున్నారు. అలాగని ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైండ్ అన్ని థింగ్స్ ఆలోచిస్తుంది కాబట్టి అక్కడ మీరు ఎలాంటి డిసిజన్ తీసుకోలేకపోతున్నారు. ఓకే, మీరు మీ ప్రజెంట్ లైఫ్ని ఒకసారి ఇక్కడ ఉంచి చూడండి. మీ లైఫ్లో సగం కన్నా ఎక్కువ ప్రాబ్లం ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి, మీరు బిజీగా లేరు కాబట్టి.
ఇప్పుడు ఒక బిజీగా ఉన్న మనిషి దగ్గర ఎలాంటి టెన్షన్స్ లేవు. వాడికి ఉన్న ఒకే ఒక్క టెన్షన్ ఏంటంటే వాడి పనిని వాడు ఎంత వేగంగా పూర్తి చేస్తాడో అదే వాడి పెద్ద టెన్షన్. దానికన్నా పెద్ద టెన్షన్ వాడికి లేదు. ఓకే, దానికన్నా పెద్ద యాంగ్జైటీ డిప్రెషన్ అనేది వాడికి లేదు. అలాగే పని చేసినప్పుడు వాడికి యాంగ్జైటీ డిప్రెషన్ అని రాదు. ఖాళీగా ఉన్న మనిషికే యాంగ్జైటీ డిప్రెషన్ అనేది వస్తుంది, బిజీగా ఉన్న మనిషికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు మార్నింగ్ 5కి లెగుస్తారు, 6 o'clockకి వాళ్ళకి ఆఫీస్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ 6కే ఇంటికి వస్తారు. దాని తర్వాత 6:30 నుంచి 8:30 దాకా వాళ్ళకు కోచింగ్కి వెళ్తారు చదివించడానికి టీచర్ లాగా. 8:30కి ఇంటికి వచ్చిన తర్వాత తినాలి, తినిన తర్వాత 9కి ఏముంచో వాళ్ళకి ఒక ఆన్లైన్ క్లాస్ ఉంది వాళ్ళు ఓన్గా చదువుకోవడానికి. 9 to 11 వాళ్ళు చదువుకుంటారు. దాని తర్వాత 11 to 12 వాళ్ళు వర్కౌట్ చేస్తారు, జిమ్ వర్కౌట్ చేస్తారు. ఓకే, దాని తర్వాత 12 to 5 పడుకుంటారు, మళ్ళీ 5కి లెగుస్తారు. సో ఇలాంటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? డిప్రెషన్కి వెళ్తాడా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫుల్ డేలో ఏదో ఒక మూమెంట్లో డిప్రెషన్కి వెళ్ళినప్పుడు సడన్గా వాళ్ళకి పని వచ్చేస్తుంది, పనిలో బిజీ అయ్యి డిప్రెషన్కి వెళ్ళడం మర్చిపోతారు. అలాగే ఇంకోసారి డిప్రెషన్ వచ్చినప్పుడు ఈవినింగ్ 6 అయినప్పుడు క్లాస్కి వెళ్ళాలి, అక్కడ చదివించాలి, ఆ చదివించిన టైంలో వాళ్ళు డిప్రెషన్ గురించి మర్చిపోతారు. ఇప్పుడు నా ఎగ్జాంపులే నేను మీ అందరికీ చెప్తున్నాను చూడండి, భగవద్గీత గురించి చెప్తున్నాను, దానిలో ఉన్న కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా లైఫ్లో ఇప్పుడు అంటే ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నా లైఫ్లో ఎలాంటి ఓవర్ థింకింగ్ ఉండేదో, ఎలాంటి డిప్రెషన్ ఉండేదో ఇప్పుడు కరెంట్గా అది లేదు. ఎందుకంటే కరెంట్గా నాకున్న ఒకే ఒక్క టెన్షన్ మీ అందరికీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఓకే, సో నేను బిజీగా ఉన్నాను కాబట్టి నేను దేని మీద ఓవర్ థింకింగ్ చేయలేను. సో భగవద్గీత అదే చెప్పడానికి ట్రై చేస్తుంది, కృష్ణుడు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అలాంటి భగవద్గీత మీకు కన్ఫ్యూజన్ని, స్ట్రెస్ని, భయంని, డిసిషన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో అది నేర్పిస్తుంది. ఇప్పుడు మన లైఫ్లో మనం కాంకర్ చేయాల్సింది మన లోపల ఉన్న భయాన్ని. ఓకే, మన లోపల ఉన్న డిసిషన్ మేకింగ్ స్కిల్ని, స్ట్రెస్ని, కన్ఫ్యూజన్ని, ఇవన్నీనే మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ లోకంలో చాలా 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 మంది ఉన్నారు, సమ్ బిలియన్, సమ్ కరోడ్స్ మనుషులు ఉన్నారు. ఓకే, ఈ లోకంలో మ్యాక్సిమం 99% మనుషులు ఏదో ఒక ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ఓకే, ఈ లోకంలో అసలు కాంపిటీషన్ అనేదే లేదు. ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్లో ఎలాంటి కాంపిటీషన్ లేనే లేదు. అది మనుషులు ఎవరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన ఆన్లైన్ క్లాసెస్లో నాతో కలిపి 9 members ఉన్నారు. ఓకే, టోటల్ 9 members మనం ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, గవర్నమెంట్ జాబ్ ఒకటి రిలీజ్ అవుతుంది, టోటల్ దానిలో ఉంది 10,000 seats. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వేలో ఒక జాబ్ వచ్చింది, ఆ పోస్ట్లో ఉంది 10,000 పోస్ట్ వారు రిలీజ్ చేశారు. దానికి ఈ ఇండియా మొత్తంలో ఒక 20 lakh పిల్లలు అప్లై చేశారు. ఆ 20 lakh పిల్లల్లో 5,000కే జాబ్ వచ్చింది, మిగతా 5,000 అంటే చూడండి 20 lakhs అంటే 20 లక్షల పిల్లల్లో 10,000 మందికే జాబ్ వస్తుంది, బట్ జాబ్ వచ్చింది 5,000 మందికే. సో ఇప్పుడు మీరు కానీ చూస్తారనుకోండి, అసలు మనుషులు కాంపీటే చేయట్లేదు. ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్ ఎలాంటి కాంపిటీషన్లో దిగట్లేదు. ప్రతి మనిషి రిలాక్స్ మోడ్లో ఉన్నారు, ప్రతి ఒక్కడు రీల్ స్క్రోల్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారంటే నాకు కష్టపడాల్సిన అవసరం లేదు, టైం వచ్చినప్పుడు కష్టపడదాం అని కూర్చున్నారు. సో ఈ జనరేషన్లో కాంపిటీషన్ అనేది లేదు. ఒక్కసారి మీరు డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్, డిసిజన్, కన్ఫ్యూజన్ ఇలాంటి స్టేట్స్ని మీరు ఒక్కసారి హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే ఈ లోకంలో మీకు కాంపిటీషన్లో ఎవరు దిగలేడు. అసలే ఈ లోకంలో ఈ ప్రజెంట్ జనరేషన్లో అందరూ కుర్రోళ్ళు, ప్రతి ఒక్క అబ్బాయి ఏమంచో కుర్రోడే, ప్రతి ఒక్క అమ్మాయి ఏమంచో లైక్ నార్మల్ అమ్మాయి. నోబడీ ఈజ్ మ్యాన్, మగాడు, నిజమైన ఆడది ఎవరు లేరు. అంటే ఎవరు లేరని కాదు, చాలా తక్కువ మంది ఉన్నారు. దానిలో మీరు కూడా ఒకరు అవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక మగాడు అనేవాడు ఎవరు? టు బి వెరీ ఆనెస్ట్, ఒక మగాడు అనేవాడు ఎవరు? వాడు ఏ డిసిజన్ తీసుకున్న ముందు ఒకసారి ఆలోచిస్తాడు, ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉండడు.
వాడిని వాడు కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టడు. ధర్మం గురించి నాలెడ్జ్ ఉంటుంది, అధర్మం గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలాగంటే వాళ్ళకి మీరు కానీ కొద్దిగా తిట్టేస్తే వాళ్ళు ఏమో ఏడడం స్టార్ట్ చేస్తారు, కొద్దిగా అటు ఇటు చెప్పేస్తే కొట్టుకోవడానికి వస్తారు. నిజమైన మగాడు, లైక్ నేను అబ్బాయిలకి చెప్తున్నా, నిజమైన మగాడు ఎప్పుడు కూడా యుద్ధంని ముందు పెట్టుడు. మీరు కానీ మహాభారతం చూసుంటే దానిలో కూడా ఎప్పుడు కూడా యుద్ధంని ముందు పెట్టలేదు, ఫస్ట్ మాట్లాడడానికే ట్రై చేశారు. నిజమైన మగాడు, నిజమైన వీరుడు ఎప్పుడైనా యుద్ధంని ఆపడానికి ట్రై చేస్తాడు. వాడు ఫస్ట్ డిసిజన్ యుద్ధం కాదు, వాడు లాస్ట్ డిసిజన్ యుద్ధం. చెప్తాను, బతిమాలుతాను, కాలు పట్టుకుంటాను, కాకపోతే కొద్దిగా గట్టిగా మాట్లాడతాను, అయినా వినకపోతే ఎట్ ది ఎండ్ అస్సలు వినట్లేదంటే అప్పుడు వాళ్ళు యుద్ధంకి వెళ్తారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఫస్టే యుద్ధంకి వెళ్ళిపోతారు. సో అలాంటి వ్యక్తి లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేడు, ఎప్పుడు ముందుకు వెళ్ళలేడు. సో ఒక్కడు వచ్చి మనకి ఏదో పెద్ద చిన్న చెప్పాడు, ఒక్కడొచ్చి మనకి తిట్టుకొని వెళ్ళిపోయాడు, వాడితో వెళ్ళి యుద్ధం పెట్టుకుంటాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో జరిగింది రీసెంట్గా. మా ఊర్లో ఒక అబ్బాయి ఏమో ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. వాడికి నేను చెప్పాను, ఆపరా ఒకసారి, ఏంటి ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నా అంటే వాడు డాడీ మొహంలో అన్నాడు, నువ్వెవడరా చెప్పడానికి, నా ఇష్టం, నా బండి, నా రోడ్డు, ఏం పిక్కుండా పిక్కో, కొట్టుకోవడానికి వస్తున్నావా, ఇది అని మాట్లాడాడు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఓకే, మా ఊర్లో లైక్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఫోన్ చేసి పిలిచినా అవుతుంది, ఓకే, లేకపోతే వాడు కుర్రోడు టీనేజ్ కొట్టినా అవుతుంది. అలాంటి వ్యక్తికి నేను ఎదురు సమాధానం చెప్పగలను. బట్ ఆ మూమెంట్లో నన్ను కంట్రోల్ చేసుకున్నా, ఓకే, కూల్గానే మాట్లాడడానికి ట్రై చేసా. అప్పుడు ఏంటైందంటే మా ఒక పాత కాలేజ్ సార్ వచ్చారు, వాళ్ళకి చూసిన వెంటనే ఆ పిల్లోడేమో నమస్కారం చేశారు. బట్ ఆ సార్ ఏమో వాడికి పోల్చుకున్నా నన్ను పోల్చుకుని, అరే స్వాధీన్ ఎలాగున్నావు అని అడిగారు. అప్పుడు ఆ కుర్రోడు అన్నారు, సార్ మన కాలేజా అని అడిగారు. సో వాళ్ళని మన కాలేజ్ అల్యూమిని అని చెప్పారు. అప్పుడు ఆ కుర్రోడు సైలెంట్గా వాడి పనికి వాడు వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇలాంటి ప్లేస్లో నేను కానీ యుద్ధంని చూస్ చేసి ఉంటే, ఎలాగైతే ఆ కుర్రోడు యుద్ధంని ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు, నేను కూడా అలాగే యుద్ధంని ఫస్ట్ ప్లేస్లో పెట్టుంటే అక్కడ పెద్ద గొడవ అయ్యేది, చాలా పెద్ద గొడవ అయ్యేది. మేబీ నేను వాడికి చాలా గట్టిగా కొట్టేవాడినేమో, లేకపోతే వాడు నాకు చాలా గట్టిగా కొట్టేవాడేమో. ఎట్ ది ఎండ్ వాడికి నష్టమే, నాకు నష్టమే. సో ఈ కాలంలో మగాడనేవాడు ఎవరు లేరు. అలాగే ఆడపిల్ల, ఓకే, ఇక్కడ ఆడపిల్ల ఉంది కానీ లిటరల్గా నిజమైన ఆడది ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని మేము దేవి అని చెప్తాం. ఓకే, లైక్ ఈ లోకంలో ఒక మాట ఉంది ఏంటంటే, ఈ లోకంలో ఎక్కువ పేషెన్స్, ఓకే, ఎక్కువ పేషెన్స్ అనేది ఆడది, లైక్ ఒక అమ్మాయి, లైక్ అమ్మాయి లోపల ఉంటుంది. ఓకే, నిజమైన ఉమెన్ లోపల చాలా పేషెన్స్ ఉంటుంది, చాలా అంటే చాలా. ఓకే, బట్ ఈ జనరేషన్ ఏంటంటే పేషెన్స్ లేదు. ఓకే, అందుకే ఒక అమ్మాయికి 8 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లిటరలీ పేషెన్స్ లేదు. ఓకే, ఏంటంటే మా బాయ్ ఫ్రెండ్ నేను ఫోన్ చేశాను, ఎత్తట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ స్టోరీ చెప్తా, నా అరౌండే జరిగింది. ఒక అమ్మాయి ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి రెగ్యులర్గా ఫోన్ చేసేది, మాట్లాడేవాడు వాడు. ఓకే, సో సడన్గా వాడికి కోవిడ్ టైంలో జాబ్ వచ్చింది. సో జాబ్లో వాడు బిజీ అయిన తర్వాత ఆ అమ్మాయి ఏంటి వాడికి జాబ్లో ఉన్నప్పుడు ఫోన్ చేసింది. సో వాడేంటి, నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, అరగంట తర్వాత మాట్లాడతాను అని చెప్పాడు. సో ఆ అమ్మాయి ఏంటి, ఓకే అని చెప్పి ఒక ఫస్ట్ 1-2 days ఓకే, 3rd-4th డే తర్వాత ఆ చిరాకు పడి నువ్వు పనిలో ఉన్నా సరే పెట్టి అని చెప్పి ఆడికి పెట్టేసి ఇంకెవడో అబ్బాయితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. మెల్లిమెల్లిగా వీళ్ళిద్దరిలో గొడవ స్టార్ట్ అయ్యి వీళ్ళిద్దరిలో బ్రేకప్ అయిపోయింది. ఆ అమ్మాయి వేరే అబ్బాయితో లైక్ బాగా మాట్లాడుకొని ఉంది. సో ఆ అబ్బాయి ఒకరోజు ప్రపోజ్ చేశాడు, అన్ని బాగానే ఉన్నాయి. దాని తర్వాత ఆ అబ్బాయి రియాలిటీ దానికి తెలిసింది. అదే అమ్మాయి మళ్ళీ ఈడ రిటర్న్ వస్తే ఈడ యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ లిటరలీ పేషెన్స్ లేదు. ఓకే, ఒక మనిషి బిజీగా ఉన్నాడంటే ఆ అమ్మాయి ఏమో ఓకే మా వాడు బిజీగా ఉన్నాడు, నేను వేరే ఏదో పని చూసుకుంటా, వాడు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా అని చూసుకోకుండా డైరెక్ట్ పేషెన్స్ లేకుండా వేరే వాడితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ అమ్మాయిలది తప్పు అబ్బాయిలు మంచోడు అని చెప్పట్లేదు, ఇద్దరిది ఎక్కడో ఒక తప్పులు ఉంటాయి. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఒక అబ్బాయి అనేవాడు, ఒక అమ్మాయి, ఓకే, ఈ లోకంలో వీళ్ళే ఉన్నారు. ఓకే, ఒక కుర్రోడు, ఒక వయసులో ఉన్న అమ్మాయి. ఓకే, అందరి మెంటాలిటీ అలాగే ఉంది. ఓకే, చిన్నగా ముట్టినా ఏడిసేస్తారు,
కొద్దిగా దెబ్బలు తగిలినా ఏడిచేస్తారు. ఓకే. బట్ నిజమైన మగాడు, నిజమైన దేవత ఈ లోకంలో ప్రెజెంట్‌గా చాలా తక్కువ మందే ఉన్నారు. ఓకే. సో, భగవద్గీత అవి కూడా నేర్పిస్తాయి. టు బి వెరీ హానెస్ట్‌గా చెప్తే మీ లోపలున్న కుర్రోడిని చంపేసి ఒక మగాడిని బయటికి తెస్తది. మీ లోపలున్న ఆ యంగ్ ఆడపిల్లని చంపేసి నిజమైన దేవతని బయటికి తీస్తది. అది భగవద్గీత చేయగలదు. ఓకే. సో, భగవద్గీత మీకు మెంటలీ, ఎమోషనల్లీ, స్పిరిచ్యువల్లీ చాలా స్ట్రాంగ్ చేస్తది. టు బి వెరీ హానెస్ట్ ఒక మగాడు ప్రతిసారి మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా స్ట్రాంగ్ ఉంటాడు. సేమ్ ఒక దేవత కూడా అలాగే ఉంటది. మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటది. అందుకే చూడండి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే మేబీ బ్రేకప్ అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు. బట్ ఒక మగాడు మగాడంటే ఒక మెన్, ఇంకా ఒక వుమెన్. ఇంకా మెన్ అండ్ వుమెన్ వాళ్ళకి ఏజ్ పట్టి లైక్ ఎప్పుడు పోల్చుకోండి. అంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత మెన్, 30 ఇయర్స్ దాటిన తర్వాత వుమెన్ అని పోల్చుకోకండి. ఒక 21 ఇయర్స్ ఓల్డ్ మెన్ ఉంటాడు. ఒక 19 ఇయర్స్ ఓల్డ్ వుమెన్ కూడా ఉంటది. ఓకే. సో, వాళ్ళ మధ్యన జరిగిన ఏదైతే వివాహం ఉంటదో, లేకపోతే పెళ్లి ఏదైనా ఉంటదో అది చాలా కాలం దాకా టు బి డెత్ టు బి హానెస్ట్ డెత్ దాకా తోడుంటది. ఓకే. సో, భగవద్గీత ఇది నేర్పిస్తది. ఓకే. మెంటల్‌గా అలాగే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎమోషనల్‌గా అలాగే స్ట్రాంగ్‌గా ఉండాలి. స్పిరిచ్యువాలిటీలో అలాగే ఉండాలి. ఓకే. ఏమైంది? ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వస్తున్నాం భగవద్గీత ద రియల్ బ్యాటిల్ ఫీల్డ్. ఓకే. సో, కురుక్షేత్రం అనేది మనందరికి తెలుసు. అది మహాభారతంలో ఒక పార్ట్. ఓకే. దానిలో అక్కడే యుద్ధం జరిగింది. ఓకే. మన అందరం ఒక కురుక్షేత్రంలో ఉన్నాం. ఓకే. ఆ కురుక్షేత్రం ఎక్కడో బయట లేదు. మన బయట జీవితం కాదది. ఓకే. ఆ కురుక్షేత్రం అనేది మన మనసు లోపల ఉంది. మన లోపల ఉంది. ఓకే. మన జీవితం కూడా ఒక కురుక్షేత్రమే. బట్ మన మనసు లోపల ఒక వేరే కురుక్షేత్రం నడుస్తుంది. దాని లోపలే ఒక చక్రవ్యూహం ఉంది. దాని లోపలే మాట మాటకి తిరిగి మనం దాని లోపలే పడుతున్నాం. మనం చూడండి మీతో కూడా జరుగుంటది. మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏమనుకుంటామంటే, అరే! ఎక్కువ హ్యాపీగా ఉన్నా మంచిది కాదురా! వెంటనే సాడ్ అయిపోతాం. చాలా సార్లు జరుగుంటది. మీరు నవ్వుతూ ఉంటారు. ఫుల్ హ్యాపీగా, జాలీగా ఉంటారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని సడెన్‌గా అమ్మో! ఇలాగ అనుకోకూడదురా బాబు! వెంటనే సాడ్‌నెస్ వచ్చేస్తది అని అనుకుంటాం. ఓకే. ఇది కూడా ఒక చక్రవ్యూహమే. ఇది కూడా ఒక బ్యాటిల్ ఫీల్డే. చూడండి కృష్ణుడు అర్జునుడికి ప్రతిసారి భగవద్గీతలో చెప్పింది ఒకే ఒక మాట. నీ లోపల ఉన్న ఆ డిప్రెషన్ నుంచి, నీ లోపల ఉన్న ఆ సెల్ఫ్ డౌట్ నుంచి పోరాడు. నీ లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఫస్ట్ పోరాడు. దాని తర్వాత ఈ బయట యుద్ధం పోరాడతావు. ఓకే. ఇక్కడ చూడండి భగవద్గీత మనకి మెయిన్‌గా ఏం నేర్పిస్తదంటే, మన లైఫ్‌లో మనకి చాలా థింగ్స్ తెలియవు. చాలా థింగ్స్ తెలియవు. ఓకే. దానిలో పెద్ద థింగ్ మనకు తెలీదేంటంటే, ఒక్కసారి మన లోపల మనం పోరాడుతున్న ఆ బ్యాటిల్ ఒక్కసారి జయిస్తే, ఒక్కసారి మనం గెలిస్తే టు బి వెరీ హానెస్ట్ ఒక్కసారి గెలిస్తే చాలు. ఓకే. ఒక్కసారి గెలిస్తే ఆటోమేటిక్‌గా మన ఔటర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేరంగా, అంతే వేరంగా కంప్లీట్‌గా తీరిపోద్ది. అంటే దూరంగా ఎళ్ళిపోద్ది. ఓకే. ఇక్కడ మీరు చూడండి అర్జునుడు కురుక్షేత్రంలో పోరాడడానికి భయపడలేదు. ఎవరు ముందు పోరాడుతున్నారో వాళ్ళ కోసం భయపడ్డాడు. ఓకే. సో, లిటరల్లీ ఇదొక అటాచ్‌మెంట్ అన్నమాట. ఓకే. వాడు కన్‌ఫ్యూజన్‌లో ఉండేవాడు. డ్యూటీయా? ఎమోషనా? నా డ్యూటీ ఏంటి? యుద్ధం పోరాడడం. బట్ ఎమోషనల్‌గా నేను నా భీష్మ పితామహకి కనెక్టెడ్‌గా ఉన్నా. నా టీచర్స్‌కి కనెక్ట్‌గా ఉన్నా. కు కురుక్షేత్రంలో ఉన్న కౌరవాలు నా తమ్ముళ్ళు. ఓకే. కరెక్ట్ ఏంటి? అటాచ్‌మెంట్. ఈ 2లో వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు. క్లారిటీ అండ్ కన్‌ఫ్యూజన్‌లో వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు. టు బి వెరీ హానెస్ట్. వాళ్ళ మనసులో ఇదొక వేరే యుద్ధం నడుస్తుంది. ఓకే. ఇలాంటి యుద్ధం మీరు ఎలాంటి వెపన్‌తో పోరాడలేరు. ఓకే. కత్తితో, లేపోతే నాంచాకుతో, లేపోతే కర్రస్వామితో అలాంటి వెపన్ ఎత్తి మీరు పోరాడలేరు. ఓకే. ఇలాంటి యుద్ధంకి మీకు కావాల్సింది నాలెడ్జ్. ఓకే. నాలెడ్జ్ కన్నా పెద్ద వెపన్ ఈ లోకంలో ఏమీ లేదు. మీ దగ్గర కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్‌గా మీరు ఎవరి ముందైనా పోరాడగలరు. ఓకే. భగవద్గీత అంటే ఒక గ్రంథమో, ఒక పాస్ట్‌లో జరిగిన ఒక హిస్టరీ కాదు. ఇట్స్ ఎ స్టోరీ. ఓకే. అది మన స్టోరీ. అవర్ స్టోరీ. ఓకే. భగవద్గీత అంటే చూడండి చాలామంది మీ చుట్టుపక్కల ఉన్న చాలామంది మనుషులు ఏంటంటే,
భగవద్గీత అంటే ఏంటి? మహాభారతం అంటారు. ఓకే, మహాభారతం అంటే ఏంటి? భగవద్గీత అంటారు. ఆ రెండు ఏంటి అంటే ఏదో మన చరిత్రలో జరిగింది, మన హిస్టరీలో జరిగినది అని చెప్తారు. బట్ కాదు, మహాభారతం మన హిస్టరీ, దాని లోపల ఉన్న భగవద్గీత అది మన కరెంట్ జీవితం. ఓకే, మీరు చూడండి, ఈ లోకంలో చాలామంది, అంతెందుకు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ నుంచి మన ఇండియా మహాత్మా గాంధీ నుంచి ఇప్పుడు కరెంట్గా చాలా చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా భగవద్గీత చదువుతున్నారు. దానిలో మీకు కానీ విల్ స్మిత్ తెలిస్తే, ఓకే, ఎందుకంటే మన ఇండియన్స్ మోస్ట్లీ ఫారినర్స్ ఏదైనా చేస్తే ఇండియన్ థింగ్ మనం ఫుల్ ఎక్సైట్ అవుతాం. ఫారినర్ కానీ ఒక కృష్ణుడు ఫోటో పెట్టుకుంటే దాన్ని ఫుల్ వైరల్ చేస్తాం. ఓకే, సో అందుకే చెప్తున్నా, విల్ స్మిత్ అనే ఒక హాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు, వాళ్ళు కృష్ణుడు భక్తుడు. ఓకే, రష్యాలో మ్యాక్సిమం చాలా మంది కృష్ణుడిని నమ్ముతారు. ఓకే, సో ఒకలాగా చూసుకుంటే మనకన్నా బయట వాళ్ళు మన ధర్మంని చాలా బాగా పాటిస్తున్నారు. ఓకే, అది చాలా సాడ్ థింగ్ అన్నమాట. ఎందుకంటే మన ధర్మం గురించి మనకే తెలియదు. ఒక లెవెల్లో చెప్తే జపాన్లో ఉన్న వ్యక్తులు ఇండియాని స్పిరిచువల్ హబ్ అంటారు, బట్ మనకే స్పిరిచువాలిటీ గురించి తెలియదు. ఓకే, సో ఎంత అయింది టైం? ఓకే, టైం ఆల్రెడీ 9 అవుతుంది అనుకుంటా. నేను చాలా చెప్పుకున్నాను. ఓకే, ఇంకో 15 మినిట్స్ ఉందా అందరి దగ్గర? స్లైడ్స్ ఆల్మోస్ట్ అయిపోయి. ఓకే, ఇంకో 2-3 స్లైడ్స్ ఉన్నాయి, అయిపోయింది. 15 మినిట్స్ ఉందా? మెసేజ్ చేశారు ఎవరు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఓకే, వెయిట్ మినిట్. ఓకే, భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకం మనకి ఒకే మాట తిప్పి తిప్పి చెప్తుంది, బట్ ప్రతి ఒక్క శ్లోకం వేరే విషయం కూడా నేర్పిస్తుంది. ఆ ప్రతి ఒక్క విషయం కూడా మన లైఫ్తో కనెక్టెడ్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని శ్లోకం రాసి కూడా ఉన్నా. కర్మణ్యేవాధికారస్తి. ఓకే, ఇది కంప్లీట్ ఒక శ్లోకం ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. ఓకే, గీత. ఓకే, సంబడి హస్ టెక్స్టెడ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకే, సో గీత. ఓకే, వెయిట్ మినిట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికన్నా ముందు ఒక స్లైడ్ చూపించాలి. ఓకే, చూడండి, గీత మిమ్మల్ని ఎక్కడ కూడా ఫోర్స్ చేయదు. ఓకే, ఇది నేను కంప్లీట్గా ఓపెన్గా చెప్పలేను కంప్లీట్ మాటని, బట్ మీరు ఇది అర్థం చేసుకోవాలని నేను ఒక కొద్దిగా ఓవర్ వ్యూలో చెప్తాను, బట్ ఐ హోప్ మీకు అర్థమవుతుంది. గీత మిమ్మల్ని ఎక్కడ కూడా ఫోర్స్ చేయదు నన్ను నేర్చుకోమని. గీత మిమ్మల్ని ఎక్కడ కూడా ఫోర్స్ చేయదు సనాతన ధర్మంలో మారిపో అని. గీత మిమ్మల్ని ఎక్కడ ఒక్క చిన్న ప్లేస్లో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయదు నాన్ వెజ్ తినొద్దని. భగవద్గీత మీరు చదివితే చాలు, ఆటోమేటిక్గా మీరే పాటించడం మొదలెడతారు. గీత ఎక్కడ కూడా మిమ్మల్ని మీ యాటిట్యూడ్ని, మీ లోపలున్న ఆ కోపంని ఎక్కడ కూడా తగ్గించదు, మీ లోపలున్న అహంకారంని ఎక్కడ కూడా తగ్గించదు, బట్ దాని గురించి ఒక నాలెడ్జ్ ఇస్తుంది. ఆ నాలెడ్జ్ వల్ల మీరే తగ్గిస్తారు. అందుకే నేను ప్రతిసారి అంటాను ఏంటంటే, నేను మనుషులకి నాన్ వెజ్ వదిలేమని చెప్పను. నేను మనుషులకి ఒకే మాట చెప్తాను, మీరు భగవద్గీత చదవండి. నాకు అడుగుతూ ఉంటారు, అన్న భగవద్గీత చదివితే నాన్ వెజ్ వదిలేయాలి కదా, అన్న భగవద్గీత చదివితే ఇది అది అని అడుగుతూ ఉంటారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, నేను అలాంటిది ఏం చెప్పను. ఈవెన్ ఇప్పుడు కూడా మీలో ఎవరైనా నాన్ వెజ్ తింటే తినండి, బట్ భగవద్గీత కూడా చదవండి. ఓకే, భగవద్గీత ద యూనిక్ పవర్. హలో అన్న, అదే మరి భగవద్గీతలో ఉందిగా, అంటే చికెన్ తిన్నోడి కంటే ఏదో కర్మలు అయి ఉంటాయి అనేసి. ఉంది, అబ్సల్యూట్లీ. అది మరి తినమని ఎలా చెప్తా? అంటే తినొద్దని కాదు, తినమని కాదు, మరి అది ఎలా? చూడండి, ఇప్పుడు నేనేం చెప్పాను ఏంటంటే, చికెన్ తినొద్దని నేను ఎవరికి చెప్పట్లేదు. ఓకే, భగవద్గీత చదవండి అని చెప్తున్నాను. ఓకే, సో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఏంటంటే, భగవద్గీత ఎక్కడ కూడా మీ చేత చికెన్ మానిపించదు. భగవద్గీత మీకు నాలెడ్జ్ ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానం వల్ల మీరే మానేస్తారు. సో
మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే భగవద్గీతలో రాసుంది, కానీ అది చదివితే కదా మనిషికి తెలుస్తుంది ఎందుకు వదలాలో అని. ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి చెప్తాను, బ్రో చికెన్ తినడం మంచిది కాదు బ్రో వదిలేయండి అని చెప్తే, వాడు నాకు 2 బూతులు తిట్టి, నీకెందుకురా, నా డబ్బులు నా ఇష్టం, మా బాబు ఇస్తున్నాడు, నేను సంపాదిస్తున్నా, నేను తింటాను తాగుతాను చచ్చిపోతే నీకు అడిగానా అని అడుగుతాడు. ఓకే, బట్ అదే ప్లేస్లో నేను ఏం చెప్తానంటే, చికెన్ తిన్నావు బ్రో తిను పర్లేదు, బట్ ఒక పని చేయి, ఒకసారి భగవద్గీత చదువు అని చెప్పండి. ఓకే, వాడు మిమ్మల్ని తిట్టడు, అలాగని భగవద్గీత చదివేస్తాడని కాదు, బట్ ఏదో ఒక మూమెంట్లో లైఫ్లో వాడు భగవద్గీత చదివినప్పుడు వాడికి రియలైజ్ ఏంటి అవుతుందంటే, ఎవరైతే నాన్ వెజ్ తింటారో, భగవద్గీతలో రాస్తుంది, మన గ్రంథంలో కూడా రాస్తుంది. నేను ఇది క్లియర్గా చెప్పేస్తున్నా. ఒక మెసేజ్ ఏంటంటే, ఎందుకు నాన్ వెజ్ తినకూడదు దానికి ఒక క్లియర్ ఆన్సర్ నేను చెప్తున్నాను, బట్ ఈ ఆన్సర్ మీకోసమే, మీరు పక్కనున్నోడికి వెళ్ళి చెప్పొద్దు. ఓకే, మీరు కానీ ఒకడికి వెళ్ళి చెప్పారు అనుకోండి, అరే నాన్ వెజ్ తినొద్దురా, దీని ఆన్సర్ ఎందుకు తినకూడదు అంటే ఇలాగ ఆన్సర్ అని చెప్పారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని బూతులతోనే తిడతారు, మీ మాట అసలు వినరు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ అది మీకోసమే. ఓకే, మీ దగ్గర ఉంచండి. ఆ ఆన్సర్ కానీ మీకు ఇన్ కేస్ ఎవరికైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి భగవద్గీత చదవమని చెప్పండి ఒకసారి. ఓకే, సో ఓకే, నేను ఈ టాపిక్ నుంచి కొద్దిగా సైడ్ వెళ్తున్నా. ఎందుకు నాన్ వెజ్ తినకూడదు, ఒక హిందూ, ఒక సనాతన ధర్మ, ఒక మనిషి నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అది చెప్తున్నాను. ఏంటంటే, మన గ్రంథంలో రాసింది, దేవుడు స్వయంగా చెప్పారు, ఒక జీవి ప్రాణంని తీసేసి హరించి ఎవరైతే నన్ను పూజ చేస్తారో, నా కోసం వాళ్ళ పూజల్ని, వాళ్ళ రిచువల్స్ని నా కోసం చేస్తారో, అలాంటి పూజని నేను గ్రహించును అని ప్రతి ఒక్క గ్రంథంలో భగవంతుడు రాసున్నారు. భగవద్గీతలో కూడా రాసింది, మీరు ఒక యానిమల్నైనా ఒక మనిషినైనా ఎవరినైనా చంపి తినిన తర్వాత పూజ చేస్తే ఆ పూజని దేవుడు ఎప్పుడు గ్రహించరు. ఓకే, చాలా మంది అనుకుంటారు చూడండి, ఈవెన్ నేను ఎలాంటిది తప్పు విషయం నేను చెప్పకూడదు, బట్ నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, చాలా మంది బలి ఇస్తారు, బట్ ఆ బలి వెనుక ఉన్న రీజన్ ఎవ్వరికి తెలియదు. ఆ బలి ఇస్తే మంచిది అని చెప్పుకొని బలి ఇచ్చుకొని వెళ్ళిపోతారు, బట్ ఆ బలి ఎందుకు ఇస్తున్నాం, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటో తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఓకే, అలాగే నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యానంటే, నాకు తెలీదు మీరు కూడా ఫీల్ అయ్యారో లేదో, ఇక్కడ మన వైజాగ్లోనే నేను ఫీల్ అయ్యాను ఏంటంటే, కొంతమంది బ్రాహ్మణులు నాకు వచ్చి ఫోర్స్ చేస్తున్నారు, బ్రో నాన్ వెజ్ తిను బ్రో, లిటరలీ బ్రాహ్మణ్స్, మన తెలుగు బ్రాహ్మణుల్లోనే నాకు ఒకళ్ళు వచ్చి చెప్పారు, నువ్వు నాన్ వెజ్ తిను బ్రో ప్రాబ్లం లేదు, వాళ్ళు తింటున్నారు నాకు తినమని చెప్తున్నారు. లేదు నేను భగవద్గీత చదివిన తర్వాత నేను మానేశాను అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, నువ్వు భగవద్గీత కోసం దేవుడి కోసం మానలేదు, నీకేదో మానాలనిపించి మానేసావు, దేవుడి పేరు చెప్పక అని చెప్తున్నారు. టు బి వెరీ ఆనెస్ట్, చూడండి, టు బి వెరీ ఆనెస్ట్, నాన్ వెజ్ అనేది ఎందుకు తినకూడదు దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, భగవంతుడు స్వయంగా చెప్పారు, ఒక జీవి ప్రాణం తీసిన తర్వాత ఎవరైతే వాళ్ళని పూజిస్తారో అలాంటి పూజని దేవుడు ఎక్కడ కూడా ఒప్పుకోరు. అలాగని కొంతమంది తినేవారు, కొంతమంది నాన్ వెజ్ అని కూడా తినేవారు. ఎందుకు తినేవారు, ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర ఇంకే మార్గం లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. ఓకే, ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చికెన్ తింటారు, మటన్ తింటారు. ఓకే, సో వాళ్ళు తప్పు చేస్తున్నారా, వాళ్ళు చేసిన పూజకి ఎలాంటిది లేదా అని చెప్పొచ్చు. ఓకే, నాకు ఒకడు మెసేజ్ కూడా పెట్టారు ఏంటంటే, బ్రో అఘోరీలు లైక్ నాన్ వెజ్ తింటారు కదా, కొంతమంది అఘోరీలు మనుషులు కూడా తింటారు కదా అని చెప్పారు ఒకడు. ఓకే, అది నిజమో కాదు నాకు తెలీదు. సో వాళ్ళు నాకేంటంటే, వాళ్ళే తిన్నప్పుడు మనం తింటే ఏం తప్పు బ్రో అని చెప్పారు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతున్నారో వాళ్ళకి రిటర్న్గా క్వశ్చన్ ఏంటి అడగాలంటే, మీరు ఇండియన్ ఆర్మీలో సోల్జర్ లాగా సర్వ్ చేస్తున్నారా, ఆ సోల్జర్ ఏమొంచో ఎక్కడో కార్గిల్లో, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో నిద్ర లేకుండా డే అండ్ నైట్ కష్టపడి అక్కడ నిలబడి ఉన్నారు గన్ను పట్టుకొని, ఎలాంటి బుల్లెట్ తగిలినా ఫస్ట్ వాడికే తగులుతుంది, మనకేం జరగదు. అలాంటి వ్యక్తి నాన్ వెజ్ తింటున్నాడు. ఓకే, సో వాడిని మీతో మీరు కంపేర్ చేసుకొని మీరు నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నారు. అఘోరి లాగా మీరు జీవితాన్ని బతకగలరా, బతకలేరు, నేను బతకలేను. ఓకే, అలాంటి అఘోరీలు నాన్ వెజ్ తింటున్నారని మనం తినడం ఎంత దాకా కరెక్ట్? ఓకే, ఎవరైనా నాకు లైక్ టు బి ఆనెస్ట్ ఎవరైనా అంటారు అనుకోండి, లైక్ నేను కూడా నాన్ వెజ్ తింటాను, అఘోరీలు తింటున్నారు కదా, వాళ్ళు
భగవంతుని పూజించిన తర్వాత కూడా నాన్ వెజ్ తింటున్నారు, సో నేను కూడా తింటాను అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, వాళ్ళలాగా మనం బతుకుతున్నామా? వాళ్ళు ఎలాంటి అప్పుడప్పుడు వాళ్ళు మాక్సిమం ఎలాంటి బట్టలు లేకుండా, ఎలాంటి డబ్బులు లేకుండా, ఎలాంటి ఆనందం ఐశ్వర్యం లేకుండా, పెళ్లి పిటాక లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. ఒక్కసారి మీరు కూడా అలా బతకడం స్టార్ట్ అయిన తర్వాత మీరు కూడా నాన్ వెజ్ తినండి, టు వెరీ ఆనెస్ట్. ఓకే, సో అలాగే నేను ఎందుకు నాన్ వెజ్ తినకూడదు దాని వెనక ఒక రీజన్ చెప్పాను. బట్ అలాగే ఒక్కడికి నాన్ వెజ్ తినొద్దు అని ఎందుకు అని అలా చెప్పకండి. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఒక్కడికి మంచి చెప్తే ఎవడు విండు. ఓకే, ఒక్కడికి మీరు చెప్తారు అరే నాన్ వెజ్ తినడంటే వాడు వచ్చి మీకు బూతులు తిడతారు. ఓకే, బట్ అదే ప్లేస్లో అరే ఒక పని చేయి, నాన్ వెజ్ తిన్నావా తిను, బట్ ఒకసారి భగవద్గీత చదువురా, పర్లేదు నాన్ వెజ్ తిని కూడా చదవచ్చు అని చెప్పండి. నిజంగా మీ మాట విని వాడు చదవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాడే నాన్ వెజ్ తినడం ఆపేస్తాడు. ఓకే, గీతాలో ఆ పవర్ ఉంది. ఓకే, నాకు కూడా లైక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 18-19లో కొంతమంది అన్నారు అరే నాన్ వెజ్ తినడం ఆపిరా అంటే నేను కూడా అనేవాడిని. నీకేం తెలుసురా నాన్ వెజ్ నా కిక్, నాన్ వెజ్ అంటే చికెన్ తింటేనే లైక్ కడుపు నిండుతుంది అట్లా. ఓకే, బట్ ఒక్కసారి గీత చదివిన తర్వాత నాకు ఒకటి అర్థం ఏంటంటే అల్టిమేట్గా మనం వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి. ఓకే, అల్టిమేట్గా మనం వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి. ఓకే, దేవుడు అనేవాడు కరెక్ట్ కాదేమో, ఒక సోల్ మన లోపల ఉన్న ఎనర్జీ దాని పెద్ద ఎనర్జీకి వెళ్ళి కలిసిపోద్ది, దాన్నే మేము దేవుడు అంటాం. ఓకే, సో అట్ ది ఎండ్ మనం వెళ్ళాల్సింది ఎక్కడో ఒక పర్టికులర్ చోటుకి. ఓకే, మనందరం మీరు నేను చికెన్ సింహం కుక్క ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఎనర్జీ అక్కడే వెళ్ళి కలాలి. ఓకే, సో అక్కడ వెళ్ళి కలాలంటే మనం ప్యూర్గా ఉండాలి. మనం ప్యూర్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ తినడం ఆపాలి. నాన్ వెజ్ తినడం ఆపితేనే దేవుడు మనం చేసే పూజని గ్రహిస్తారు. ఓకే, సో చూడండి, ఆబ్వియస్లీ మీరు కానీ నిజంగా దేవుడికి దగ్గర అవ్వాలనుకుంటే లిటరలీ మీరు నాన్ వెజ్ వదిలేస్తారు, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఫన్నీ థింగ్ ఏంటంటే కొంతమంది ట్యూస్డే తినరు. ఓకే, మండే తినరు. ఏమంటారంటే అరే బాబు ఈరోజు శివుడు డేరా బాబు, మండే తినకూడదు, తింటే శివుడు కోపపడతారు. ట్యూస్డే ఏంటంటే ఈరోజు హనుమంతుడు డే, ఈరోజు నాన్ వెజ్ తింటే హనుమంతుడు కోపపడతారు. అంటే భగవంతుడు డే వైజ్ మిమ్మల్ని మీ మీద కోపపడతారు. అంటే మీరు హనుమంతుడు ట్యూస్డే కాబట్టి ట్యూస్డే మీరు నాన్ వెజ్ తింటే హనుమంతుడు కోపపడతారు. అదే నైట్ 1 AM వెడ్నెస్డేకి తింటే మాత్రం హనుమంతుడు కోపపడ్డు. ఓకే, సో ఇవన్నీ అనేది లిటరలీ ఫేక్ టాక్స్. ఓకే, ఈవెన్ మన హిందూ ధర్మంలో మన పేరెంట్సే మనకి చెప్తారు నాన్ వెజ్ తినమని. ఓకే, టు వెరీ ఆనెస్ట్, ఒకడికి చూడండి, ఒకడికి మెడికల్ కండిషన్ ఉండేదాకా నేను చెప్తున్నా, ఈ ప్రజెంట్ జనరేషన్ బట్టి ఒకడికి మెడికల్ కండిషన్ వచ్చేదాకా, ఒకడికి వాళ్ళ లైఫ్ ఇంకోళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే అలాంటి వ్యక్తుల మీద మనం క్వశ్చన్ చేయకూడదు. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ నాన్ వెజ్ ఎందుకు తింటున్నాడు అని మనకి క్వశ్చన్ చేయడానికి ఎలాంటి అర్హత లేదు. ఓకే, ఒక అఘోరీ నాన్ వెజ్ ఎందుకు తింటున్నాడు అలాంటి ప్రశ్న అడగడానికి మన దగ్గర అర్హత లేదు. ఓకే, సో అది అనమాట. సో భగవద్గీత అనేది ఏం చేస్తుంది అంటే ప్రాపర్ గైడెన్స్ ఇస్తుంది. దానిలో ఉన్న ప్రతి ఒక్క డైలాగ్ అది నార్మల్ డైలాగ్ కాదు. ఓకే, దానిలో ఉన్న ప్రతి ఒక్క వర్స్, ప్రతి ఒక్క శ్లోకం నార్మల్ శ్లోకం కాదు, అది దేవుడు డైరెక్ట్ మీతో నాతో మాట్లాడుతున్న మాటలు అది. ఓకే, అక్కడ అర్జునుడు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్న అది వాళ్ళ ప్రశ్న కాదు, అది మన ప్రశ్న, మన జీవితంలో ఉన్న మన పర్సనల్ ప్రశ్నలు అది. సో ఇప్పుడు కంప్లీట్గా స్పిరిచువాలిటీ. ఓకే, నేను చూడండి ఇక్కడ రాస్తున్నాను నాట్ రిలీజియన్ బట్ స్పిరిచువల్ సైన్స్. ఓకే, సో స్పిరిచువాలిటీ అంటే ఒక మతం కాదు, టు వెరీ ఆనెస్ట్. ఓకే, ఇది మన సనాతనం ధర్మంలో ఒక పార్ట్, బట్ స్పిరిచువాలిటీ అంటే ఒక మతం కాదు. స్పిరిచువాలిటీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సైన్స్. ఓకే, అది ఒక వేరే సైన్స్. దీనిలో డిఫరెంట్ లాస్ ఉంటాయి, దీనిలో లా ఆఫ్ కర్మ ఉంటుంది. ఓకే, దీనిలో ప్రిన్సిపల్స్ లాజిక్స్ వేరే ఉంటాయి. దీనిలో సైంటిస్ట్ ఫిలోసఫర్ చాలా వేరేగా ఉంటారు. మనకి సైన్స్లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక లైక్ సైంటిస్ట్. ఓకే, అలాంటి సైన్స్లో న్యూటన్ అనేవాడు ఒక సైంటిస్ట్. ఓకే, బట్ మన స్పిరిచువాలిటీకి ఉన్న ఒకే ఒక ప్రొఫెసర్ ఏమంచో కృష్ణ, శ్రీకృష్ణ. హలో హలో చెప్పన్నా. ఓకే, నాకు అనిపించింది వాయిస్ పోయింది ఒకేసారికి అనుకున్నాను.
లైక్ బార్ కనిపించలేదా? ఓకే. సో అందరికీ ఇప్పుడే లైక్ మన జర్నీ ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ డే, ఇంకా నెక్స్ట్ 6 days ఉన్నాయి. సో ఈ లైక్ క్లాసెస్ ఉన్నాయి. సో మీ అందరికీ నేను ఒక మాట చెప్పేస్తున్నా ముందే, మనం ఇక్కడ స్పిరిచువాలిటీ నేర్చుకుంటాం, భగవద్గీత నేర్చుకుంటాం. ఓకే. సో అలాగని స్పిరిచువాలిటీని, భగవద్గీతని ఒక మతంకి సంబంధించినట్లాగా చూడకండి. ఓకే. ఇన్ కేస్ ఇక్కడ మీ లైక్ మీ క్రిస్టియన్ ఫ్రెండ్కైనా మీరు నేర్పించవచ్చు, మీ ముస్లిం ఫ్రెండ్కైనా నేర్పించవచ్చు. ఓకే. ఇన్ కేస్ వాళ్ళు నేర్చుకోకపోతే అది వాళ్ళ ఇష్టం, బట్ మీరు ఎవరినైనా నేర్పించాలనుకున్నా నేర్పించవచ్చు. సో స్పిరిచువాలిటీని ఎలాంటి మతంతో కంపేర్ చేయకండి. ఓకే. అంటే మతంలో కలపకండి, అలాగే ఎలాంటి మతంతో కంపేర్ చేయకండి. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది ఓన్లీ సనాతన ధర్మంలోనే ఉంది. ఓకే. సనాతనం ధర్మం అనేది లైక్ ఇట్స్ వే మోర్ బిగర్ దెన్ ఏ రిలీజియన్. ఓకే. సో అలాగే ఈ భగవద్గీత అనేది ప్రతి ఒక్క మనిషికి పనికొస్తుంది. స్టూడెంట్, వర్కర్, పేరెంట్స్, ఎంటర్ప్రెన్యూర్, ఓకే, ఎంప్లాయ్ లేకపోతే ఎంప్లాయర్, ఎవరికైనా పనికి వస్తుంది. స్టూడెంట్స్కి ఏముంచో డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఎవరైతే పని చేస్తారో వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ ఇస్తుంది. పేరెంట్స్కి ఏముంచో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దాని గురించి చెప్తుంది. ఎంటర్ప్రెన్యూర్స్కి, ఎంప్లాయర్స్కి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తుంది. ఓకే. గీత ఒక చూడండి, మీ లైఫ్లో మీరు లైక్ సక్సెస్ఫుల్ అవుతారో లేదో అది సెకండరీ థింగ్. ఓకే. బట్ మీరు ఒక మంచి మనిషి అవుతారో లేదో అది మీ పైన ఉంది. ఆ మనిషి అవ్వాలంటే మన దగ్గర ఉన్న పెద్ద గ్రంథం అని చెప్పను, మన జీవితం మనం నేర్చుకోవాలి. అదే భగవద్గీత. ఓకే. ఓకే. వాట్ మేక్స్ ది గీత ఓకే, సారీ. సో మీరు ఒక్కడే చూడండి, భగవద్గీతలో ఉన్న పెద్ద మ్యాజిక్. ఓకే. 5000 years బ్యాక్ స్వాధీన్ అనేవాడు లేడు. 5000 years బ్యాక్ కార్తిక్ అనేవాళ్ళు లేరు. 5000 years బ్యాక్ మనోజ్ అనేవాళ్ళు లేరు. 5000 years బ్యాక్ కల్పన అనేవాళ్ళు లేరు. 5000 years బ్యాక్ మనలో ఎవ్వరు లేము. ఓకే. ఈ శరీరం లేదు. ఆ టైంలో చెప్పిన భగవద్గీత 2025లో మనందరికీ రిలేట్ అవుతుంది, మన కరెంట్ లైఫ్కి రిలేట్ అవుతుంది. సో భగవద్గీత అనేది మనం పుట్టుక ముందు ఏదో 5000 years బ్యాక్ కృష్ణుడు అర్జునుడు చెప్పారు. ఓకే. సో అలాంటి గ్రంథం. ఈవెన్ ఒక మూమెంట్లో నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, చాలామంది నమ్మరు కూడా కృష్ణుడు అర్జునుడు అని ఒక ఇలాంటి పర్సనాలిటీస్ వచ్చారని కూడా. ఓకే. చాలామంది నమ్మరు. ఓకే. బట్ మనకి పుట్టక ముందే భగవద్గీత అనేది రాసింది కదా. అలాంటి భగవద్గీత మన కరెంట్ లైఫ్ని ఎలాగా రిలవెంట్ చేస్తుంది, మన కరెంట్ లైఫ్ని ఎలాగ మ్యాచ్ చేయగలుగుతుంది, మన కరెంట్ లైఫ్ ప్రాబ్లమ్స్ని ఎలాగ సాల్వ్ చేయగలుగుతుంది. అదే దాని లోపల ఉన్న మ్యాజిక్. అందుకే దీనికి భగవద్గీత అంటారు. భగవత్ అంటే దానికి హిందీలో భగవాన్ అంటారు, గీత అంటే సాంగ్ అంటారు. ఓకే. భగవాన్కి మన తెలుగులో దేవుడు అంటారు, గీత అంటే పాట. ఓకే. దేవుడు పాడిన పాట, దానివల్లే దీని పేరు భగవత్ గీత. భగవాన్ కా గాన్ అంటే గానా, భగవాన్ కా గానా. ఓకే. దాన్నే తెలుగులో చేసినప్పుడు భగవంతుడు పాడిన పాట, దాని పేరే భగవద్గీత. ఓకే. ఇది మీరు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఇప్పుడున్నా, ఈ రోజుకి ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా సేమ్ భగవద్గీత రిలెవెంట్ ఉంటుంది. ఓకే. ఇట్స్ ఎ టైమ్లెస్ బుక్. ఓకే. ఈ బుక్, ఈ గ్రంథం, ఓకే, దీనికి టైం అనేది లేదు. మన సైన్స్ వెతుకుతూ ఉంటుంది కదా, మన సైన్స్ వెతుకుతూ ఉంటుంది ఏంటంటే టైం వెతుకుతూ ఉంటుంది, టైం మెషిన్ గురించి అనుకుంటుంది, బ్లాక్ హోల్ గురించి వెతుకుతుంది, ఈ యూనివర్స్ గురించి వెతుకుతుంది. బట్ వాళ్ళ కళ్ళు ముందే భగవద్గీత పడుంది, వాళ్ళు ఎవరు చూడట్లేదు. భగవద్గీతకి ఎలాంటి టైం బౌండేజ్ లేదు. సేమ్ మీ దగ్గర కానీ ఇన్ కేస్ ఎవరి దగ్గర కానీ టైం మెషిన్ వస్తే ఫ్యూచర్లో సేమ్ భగవద్గీతని ఒక 100 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి ఇస్తే అప్పుడు కూడా పనికి వస్తుంది. సేమ్ భగవద్గీతని మీరు ఫ్యూచర్ ఒక 100 సంవత్సరాల ముందెళ్ళి ఇస్తే అప్పుడు కూడా పనికి వస్తుంది. ఒకే భగవద్గీత. అలాంటిది మన కొన్ని నాలెడ్జ్ పనికిరావు, సైన్స్ అనేది పనికిరాదు. సైన్స్ ప్రతిరోజు మారుతూ ఉంటుంది.
ఓకే, ఒకే థియోరీని ముగ్గురేంచో లైక్ మార్చి మార్చి రాస్తారు. ఒకే థియోరీని మళ్ళీ మళ్ళీ మారుతూ ఉంటుంది. ఎవరో ఒకరు ఒక్కొక్క థియోరీని ఫాల్స్ చేస్తూ ఉంటారు. బట్ భగవద్గీతలో ఉన్న థియోరీస్, భగవద్గీతలో ఉన్న జ్ఞానంని ఎవరు మార్చలేరు. అది అలాగే ఉంటుంది, లైఫ్ టైం అలాగే ఉంటుంది. ఓకే, సైంటిఫిక్ కూడా, లాజిక్ కూడా ఉంటుంది. ఓకే, అలాగే స్పిరిచువల్ విజ్డమ్ నేర్పిస్తుంది భగవద్గీత. ఓకే, లా ఆఫ్ కర్మ, బాడీ, సోల్, మైండ్ కంట్రోల్, డిటాచ్మెంట్ అన్నీ. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయి. ఓకే, ఒక యంగ్ స్టూడెంట్ వాళ్ళ లైఫ్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి? ఒక యంగ్ స్టూడెంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఫోకస్ లేదు. ఓకే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం అనుకోవాలో, లైక్ వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియట్లేదు. మీ చుట్టుపక్కల మనుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలా అడగండి, నీ లైఫ్లో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్తే ఐఏఎస్ ఆఫీసర్, ఇంజనీర్ అంటారు, కానీ దానికి మించి ఏముంది వాళ్ళకి తెలియదు. ఓకే, చాలామంది పిల్లలకైతే తెలియదన్నా చూద్దాం కాలేజ్ టైంలో చూసుకుందాం అని చెప్తారు. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే పనులు చేసుకుంటారో వాళ్ళకి డిసిషన్ మేకింగ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆఫీస్లో ఎవరైతే పని చేస్తారో, లేకపోతే డ్రైవింగ్ చేస్తారో, లేకపోతే ఎక్కడైనా పని చేసిన మనుషులకి లిటరలీ డిసిషన్ మేకింగ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. పార్టీలకి వెళ్ళాలా లేదా, బాస్తో ఎలా మాట్లాడాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసెస్లో ఏమవుతుందంటే, మన అందరం ఒక డెస్క్లో కూర్చుంటాం కదా, ఇంటికి వెళ్ళాల్సిన టైంలో మేనేజర్ వచ్చి చెప్తారు, అరే ఈ పని కంప్లీట్ చేయాలరా అని చెప్తారు. ఆ టైంలో ఎస్ చెప్పాలా, నో చెప్పాలా మనకి తెలియదు. మన నోట్లో నో ఉంటుంది, మన మైండ్లో కూడా నో ఉంటుంది, బట్ నోట్ నుంచి వచ్చినప్పుడు ఎస్ వచ్చేస్తుంది. అలాగే జాబ్ స్విచ్ చేయాలా లేదా, జాబ్ మారాలా లేదా, అలాంటి దాంట్లో కూడా మనకి టెన్షన్ ఉంటుంది. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్స్లో ఇంకొక ఇబ్బంది ఏంటంటే, ఐడియా ఉంది కానీ యాక్షన్ తీసుకోవాలా లేదా అని ఒక చిన్న డిసిషన్ మేకింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ నా పర్సనల్ జర్నీ చెప్తే చూడండి, నా పర్సనల్ జర్నీ చెప్తే భగవద్గీత చదివే ముందు, ఓకే, ఈ స్పిరిచువాలిటీకి వచ్చే ముందు, ఓకే, నన్ను నేను చాలా డౌట్ చేసేవాడిని. నా మీద నాకు నమ్మకం ఉన్నా కూడా నాలో నాకు చాలా డౌట్లు ఉండేది. నేను చేయగలనా, నా ఫ్యామిలీలో ఎప్పటిదాకా ఎవరు చేయలేదు, నేను ఎందుకు చేయాలి, అసలు ఈ సోషల్ మీడియాలో ఎందుకు దిగాలి, నా లైఫ్లో నా మోటివ్ ఏంటి, నేను ఏం చేయాలి. ఓకే, అలాగే భగవద్గీత చదివిన తర్వాత నేను చాలా థింగ్ని పాటిస్తున్నాను. నా లైఫ్లో జరిగిన పెద్ద మిరక్కల్ ఏంటో చెప్తాను ఏంటంటే, ఇప్పుడు కూడా నా లైఫ్లో నా గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ నేను భగవద్గీత చదివాను, దాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నా బాడీ దాని కర్మంని అదే పాటించుకొని వెళ్ళిపోతుంది. నేను ఎలాంటి ప్రాబ్లంలో పడినా నాకు వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది. ప్రాబ్లంలో నేను టెన్షన్ పడతా, నేను ఓవర్ థింకింగ్ చేస్తా, బట్ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది. నా లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఎప్పుడే ఉంది రెడీగా. ఓకే, దట్స్ హౌ భగవద్గీత చేంజ్డ్ మీ. ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్, నేను మీతో ఎవరితో అబద్ధం చెప్పను, నా మీద నాకు ఇప్పుడు కూడా సెల్ఫ్ డౌట్ అనేది ఉంది. నా మీద నాకు ఇప్పుడు కూడా కొన్ని థింగ్స్లో నేను ఓవర్ థింకింగ్ చేస్తాను, యాంగ్జైటీ వస్తుంది, బట్ స్టిల్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది నా లైఫ్ది. దట్స్ హౌ భగవద్గీత చేంజెస్ యూ. ఓకే, ఇప్పుడు వెంటనే నా లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తే నేను దానిపైన ఓవర్ థింకింగ్ చేయను, నేను దాని సొల్యూషన్ వెతికి దాన్ని సాల్వ్ చేసిన తర్వాత దానిపైన ఓవర్ థింకింగ్ చేస్తాను. ఎందుకు? నేను ఖాళీగా కూర్చున్నాను కాబట్టి. ఓకే, సో మన మైండ్కి ఏదో పని ఇవ్వాలి కాబట్టి నేను అలా చేస్తాను. బట్ భగవద్గీత మీలో ఏంటి మారుతుందంటే, వెంటనే మీరు టెన్షన్ పడకుండా దాని మీద ఉన్న ప్రాబ్లం మీద వచ్చిన సొల్యూషన్ని మీరు వెతకడం స్టార్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. దట్స్ హౌ భగవద్గీత చేంజెస్ యూ. ఓకే, సో నా ఫోకస్, అలాగే స్టూడెంట్స్కి వైజ్ చెప్తానంటే, నా లైఫ్లో మారింది ఏంటంటే ఫోకస్ మారింది. ఓకే, ఇప్పుడు కూడా నేను ఒక సింపుల్ చెప్తాను ఏంటంటే, నా లైఫ్లో మారింది ఏంటంటే, నేను ఒక పని చేసినప్పుడు నాకు దానిపైన ఫోకస్ ఉండదు. లిటరలీ చెప్తా, ఎప్పుడు కూడా నాకు ఒక పని చేసినప్పుడు ఫోకస్ ఉండదు. ఓకే, అంత ఫోకస్గా చేయను. బట్ ఒక్కసారి ఫోకస్ చేయడం మొదలెడితే ఆ పని కంప్లీట్ అయ్యేదాకా నా ఫోకస్ ఎక్కడ డైవర్ట్ అవ్వదు. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్ చెప్తున్నాను. నేను లైక్ 7:30కి లాగిన్ అయ్యాను, ఇప్పుడు 9 అవుతుంది. ఈ 7:30 to 9 లోపల నా ఫోకస్ మొత్తం మీ పైనే ఉంది. లిటరల్ చెప్తే నాకు అంత ఫోకస్ ఉండదు. నేను లేజీ పర్సన్, పడుకునే పర్సన్, ఎక్కువసేపు పడుకొనే ఉంటాను, మొబైల్ చూస్తూ ఉంటాను. బట్ నా పని వచ్చినప్పుడు మాత్రం సిన్సియర్గా చేస్తాను. ఓకే, ఆ ఫోకస్ ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళడానికి నాకు చాలా చిరాకు, టు బి వెరీ ఆనెస్ట్, చాలా చిరాకు. ఓకే, మార్నింగ్ లెగాలి, పరిగెట్టుకుని జిమ్కి వెళ్ళాలి, అక్కడ వర్కౌట్ చేయాలి, అదొక ఆలోచిస్తేనే చాలా పెద్ద తలనొప్పి. బట్ ఒక్కసారి జిమ్కి ఎంటర్ అయ్యానా, వర్కౌట్ స్టార్ట్ అయ్యానా, వర్కౌట్ ఎలాగైనా 30 to 45 minutesలో కంప్లీట్ అవ్వాలి.
నేను వర్కౌట్ చేసినప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా నేను ఒప్పుకోను. అంత లెవెల్ ఫోకస్ ఉంటుంది. దట్స్ హౌ భగవద్గీత చేంజెస్ యూ. ప్రతిసారి ఫోకస్ పెట్టక్కర్లేదు, బట్ ఎక్కడ ఫోకస్ కావాలో అక్కడ ఫోకస్ పెడితే చాలు. ఓకే, అలాగే డిసిజన్ మేకింగ్ స్కిల్. నాకు ఒకరికి ఎస్ చెప్పాలో నో చెప్పాలో నాకు తెలియదు. ఇప్పుడు కూడా చాలా మందికి ఎస్ చెప్పేస్తాను, చాలా ప్లేస్లో నో చెప్పలేకపోతాను. బట్ ఇంపార్టెంట్ డిసిజన్స్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఎస్ చెప్పాలో ఎక్కడ నో చెప్పాలో అది ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు అంటారు, అన్న నేను మీతో ఫోన్లో మాట్లాడొచ్చా, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10-11కి ఫోన్ చేస్తానంటారు. ఓకే, నేను వాళ్ళకి నో అని చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు కూడా లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకే ఎస్ అని చెప్తాను. ఓకే, బట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక 5-10 మినిట్స్లో వాళ్ళతో మాటలు కంప్లీట్ చేసి నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని డిస్కనెక్ట్ చేస్తాను. సో డిసిజన్ మేకింగ్ అనేది మీరు అలాగే నేర్చుకోవచ్చు. ఓకే, భగవద్గీత అది నేర్పిస్తుంది, మెల్లిమెల్లిగా నేర్పిస్తుంది. మెల్లిమెల్లిగా ఈ థింగ్స్ని మనం నేర్చుకుందాం. ఓకే, సో ద మిర్రర్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఆర్ వి? భగవద్గీతలో మన గురించి మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న హూ ఆర్ వి, అండ్ మనం ఎందుకు సఫర్ అవుతున్నాం, అండ్ హౌ టు రైజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ వి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పాను. ఓకే, దాని గురించి మనం మళ్ళీ భగవద్గీతలో నేర్చుకుందాం. వీఆర్ నాట్ జస్ట్ దిస్ బాడీ. మనం ఈ బాడీ మాత్రమే కాదు. ఓకే, ఎందుకంటే మనం ఒక డిఫరెంట్ సోల్, ఒక డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్. మీరు కూడా యూనిక్, నేను కూడా యూనిక్. మన లోపల డిఫరెంట్ యూనిక్ స్కిల్ ఉంది. ఓకే, మనం ఎవరమో మనకి కంప్లీట్గా తెలియదు కాబట్టి దాన్ని మనం వెతుక్కోవాలి. ఓకే, వై వి సఫర్? నేను ఎలాగైతే చెప్పానో మనం సఫర్ అయ్యేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన మైండ్ వల్లే, మనం ఆలోచించడం వల్లే, మన లోపల ఉన్న ఓవర్ థింకింగ్ వల్లే మనం ఎక్కువ సఫర్ అవుతాం. ఓకే, అలాగే లైఫ్లో ఎలాగ పైకి ఎదగాలి, అది ఎదగాలంటే మనం భగవద్గీత నేర్చుకోవాలి. సో క్లాసెస్ అనేది ఈ ఫస్ట్ క్లాస్లో ఉన్న టాపిక్ ఏంటంటే భగవద్గీత గురించి. ఓకే, అసలు ఈ భగవద్గీత ఎందుకు, ఈ బ్యాచ్ ఎందుకు, ఈ ఆన్లైన్ క్లాస్ ఎందుకు, దాని గురించే. ఓకే, సో ఇది మన ఫస్ట్ టాపిక్. గీత పర్పస్ ఏంటో నేను చెప్పాను. అసలు బ్యాటిల్ ఫీల్డ్, ఆ బ్యాటిల్ ఫీల్డ్ బయట ఎలాగుంది, మన లోపల ఉన్న బ్యాటిల్ ఫీల్డ్ దానికైనా పెద్దది. ఓకే, హలో 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 అన్నా హలో హలో, వినిపిస్తుంది, చెప్పండి. అన్నగారు చెప్పండి. హలో. అంటే క్లాస్ అయిపోయినట్టు అంటే అయిపోయిందా ఇంకా క్లాసు? ఎస్, క్లాస్ అయిపోయిందండి. అంటే ఇప్పటి వరకు మనకి చెప్పిన దాన్ని బట్టి క్లాస్ అంతా మామూలుగా అంటే ఇప్పటి వరకు మనం 2 గంటలు అంటే 2 గంటలు ఉన్నామా? 2 గంటలు అయిందా? 2 గంటలు లైక్ ఇప్పుడు 9 దాకా అంటే ఉంటుంది. మేము అంటే మాకు ఎంతవరకు అర్థమైందో మేము చెప్తాం. అంటే నేను చెప్తానన్నా, అసలు ఇదేనా మన పర్పస్ ఇప్పటి వరకు క్లాస్ మామూలుగా 2 అంటే ఎక్కువ టైం తీసుకును. చెప్పండి, ప్లీజ్ చెప్పండి. అంటే భగవద్గీత అనేది ఒక అంటే సరైన సమయానికి, సరైన సిచ్యువేషన్ కి సరైన డిసిజన్ తీసుకునే జ్ఞానం లాంటిది. ఇది తెలుసుకుంటేనే మనం మంచిగా డిసిజన్ తీసుకోగలం. ఓకే. అంటే జ్ఞానం పెరుగుతుంది మనకి, ఎటువంటి పరిస్థితులు ఎలాగ ఉండాలి అనేది భగవద్గీతలో ఉన్న జ్ఞానం. ఎస్. పైగా ఇందాక మన అన్నగారు ఎవరో అంటే ఒక మంచి క్వశ్చన్ అడిగారు, నాకు ఇప్పుడు డౌట్ రాలేదు. మనం ఎవరు అంటే నాకు అర్థమైంది, మనం ఎవరు అన్న తర్వాత మనం ఎవరనేది మనం అనుకుంటే మనకు తెలియదు. రైట్. అంటే ఈ భగవద్గీతలో మనం ముందుకెళ్ళిన తర్వాత ఈ జ్ఞానం అనేది మనకి ఇదైన తర్వాత మనం ఎవరో మనకు తెలుస్తుంది. అంటే ఎలాగైనా అర్థం చేసుకోవాలి. ఎస్. అంటే నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇది. లేదు, మీరు అనుకుంది కరెక్టే. మనం ఎవరో మనకి అంటే తెలియదు. అంటే అదే నేను అడుగుతున్నాను మామూలుగా. నేను తప్పుగా అర్థం చేసుకోవాలంటే చెప్పండి మామూలుగా. లేదు, తప్పుగా ఎక్కడ అర్థం చేసుకోవట్లేదు, కరెక్ట్ గానే ఉంది, చెప్పండి. అంటే ఇప్పుడు డిగ్రీ అనేది మామూలు చదువుకున్న అందరూ చదువుకుంటారు, డిగ్రీ వస్తుంది, ఉద్యోగం వస్తుందని డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడ రాసేవారు. కాబట్టి డిగ్రీ జ్ఞానంతో అంటే నువ్వు తెలుసుకొని బాగుపడతావు, నీ చేతిలో ఉంటది జ్ఞానం నువ్వు అర్థం చేసుకుంటే. ఎస్. అలా అనేది మనకి ఇప్పుడు ఇందాక నాన్ వెజ్ గురించి ఒక మంచిగా చెప్పారు మామూలుగా. ఎవరు నాన్ వెజ్ అంటే భగవద్గీత మానేమని చెప్పదు, తినమని చెప్పదు.
ఎస్, కానీ నువ్వు నేర్చుకునే జ్ఞానంతో ఎప్పుడు తినాలి, అది ఎవరు తినాలి అనే భావన బట్టి ఉంటది. వెరీ మనం గుడ్. తిన్నా ధర్మం కోసమే తినాలి. ఇప్పుడు మనం స్వార్థం కోసం ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నాం అనుకో, నాకు ఇప్పుడు సమాజంలో దొరకడానికి కాయగూరలు అవి ఇవి చాలా ఉన్నాయి. ఎస్, అవి తిని నేను బ్రతకడానికి అవి సరిపోతాయి. కానీ జీవుల్ని చంపుకొని తినాలి అంటే అది నా స్వార్థమే కదా. ఆబ్వియస్లీ. అంటే అలా కాకుండా మనకి అనివార్యం, తప్పదు. అంటే దాని వల్ల 10 మందికి మంచి జరుగుతుంది, దాని వల్ల అంటే అటువంటి నాన్ వెజ్ అవని, మంచి పని అవని, చెడ్డ పని అవని ఆ ఉద్దేశంతో చేయాలి. అంటే మంచి ఉద్దేశంతోనే ఏ పనైనా చేయాలి. అదే ధర్మం. ధర్మంని కాపాడడానికి అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా ధర్మమే అవుతుంది. ధర్మంని కాపాడడానికి మీరు కానీ నాన్ వెజ్ తిన్నా అది అప్పుడు ధర్మం అవుతుంది. బట్ మన స్వార్థం కోసం మనం చేస్తే అది అధర్మం అవుతుంది. మీరు చాలా అయితే బాగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్. అంటే నాకు చాలా మనం నచ్చింది. అనేది మనకు తర్వాత తెలుస్తుంది. నాకు కూడా ఇప్పుడు ఇందాకంటే ఇప్పటి వరకు నాకు ఎప్పుడు డౌట్ రాలేదు. ఇప్పుడు ఎవరు అన్నగారు ఎవరో తెలియదు నాకు అసలు. మంచిగా డౌట్ రాలేదు. ఇది అడిగిన తర్వాత నేను ఎక్కువ మీ క్లాస్ వింటూ అదే ఆలోచించాను మామూలుగా. ఎస్, ఆబ్వియస్లీ. ఒక్కసారి మీరు ఆలోచించండి, అసలు మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఉన్నాం ఇక్కడ? ఓన్లీ డబ్బులు సంపాదించి పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకొని అమ్మ నాన్న ఈ ఒక్క పర్పజేనా? అలాగైతే అందరికీ సేమ్ పర్పజే ఉంది కదా. అలాగే జంతువులకి కూడా అలాగే ఉందన్న. జంతువుల జీవితానికి మనిషి జీవితానికి నా రిలేషన్ ఏమంటే హలో హలో, చెప్పండి. అంటే ఈ రోజు వరకు క్లాస్ డైలీ క్లాస్ అంటే 7:30కా? చూడండి, ఇప్పుడు క్లాస్ ఏంటంటే మనం అంటే నాకు చెప్పండి. ఈ రోజు కొత్త కదా, నాకేం చెప్పలేదు, నాకేం తెలియట్లేదు అన్న అసలు. లేదు, నేను యాక్చువల్లీ ఇప్పటిదాకా చెప్పలేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ క్లాస్ కదా. అండ్ కాల్ ఎండ్ చేసినప్పుడు నేను డీటెయిల్ అని చెప్పి కాల్ ఎండ్ చేద్దాం అనుకున్నా. ఇందులో అంటే ఇప్పుడు 9 నెంబర్స్ 10 నెంబర్స్ ఎవరు వచ్చారు? అందరూ కొత్త వాళ్ళేనా? అందరూ మాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. ఓకే, దానిలో కొంతమంది ఇంకా లీవ్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ పాత మందికి రూల్స్ తెలుసు. నేను కొత్త మందికి చెప్పలేదు ఇప్పటిదాకా. నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ క్లాస్ అయిన తర్వాత నేను చెప్తాను అనుకుని, అంటే ఎండ్లో చెప్తానని నేను వెయిట్ చేస్తున్నాను. అన్న క్లాస్ డైలీ పెడతావా, డే బై డే పెడతావా? సో ఈసారి ఏంటంటే క్లాస్ డైలీ ఉంటుంది. ఓకే, మనం ఈ క్లాస్ డైలీ పెట్టుకొని నా దగ్గర ఒక టాస్క్ ఉంది మీకోసం. ఆ టాస్క్ మీకు లైక్ కంప్లీట్ డేలో ఒక 5 minutes చాలు. ఓకే, ఫుల్ డేలో 5 minutes. 5 minutesలో ఆ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, సో మీరు ఆ 5 minutes ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఓకే, సో అలాగని ఫస్ట్ నేను రివీల్ చేస్తాను ఏంటంటే ఈ క్లాస్ అనేది ఎలాగ ఉంటుంది. ఓకే, ఈరోజు ట్యూస్డే. ఓకే, నేను మీ అందరికి చెప్పండి. నాన్ వెజ్ అనే డౌట్ వచ్చింది. చెప్పండి. అంటే ఇప్పుడు ఎగ్ నాన్ వెజ్జా? చూడండి, ఎగ్ వెజ్జా నాన్ వెజ్ అనేది అది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా మంది దాన్ని నాన్ వెజ్ అంటారు, చాలా మంది దాన్ని వెజ్ అంటారు. ఓకే, బట్ టు బి వెరీ ఆనెస్ట్, నేను పర్సనల్గా అనుకుంది ఏంటంటే ఎగ్ అనేది ఒక సెల్ లోపల ఉంటుంది. ఒక పైన ఒక వైట్ సెల్ ఉంటుంది కదా, దాని కవర్, వైట్ కవర్. ఓకే, దాని ఆ కవర్ దేవుడు తయారు చేసింది దాని లోపల ఒక ప్రాణంని పుట్టించడానికి. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే బాయిలర్ ఎగ్ మదర్ కడుపులో ఉండే వచ్చినాము అంటే రక్షణ కవచం అంటూ ఉంటదిగా. ఎస్, నాకు అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వాడిని వినండి. ఇప్పుడు ఎగ్ బయట ఉన్న సెల్ అనేది భగవంతుడు ఎందుకు క్రియేట్ చేశారు? అసలు భగవంతుడిని వదిలేయండి, ఈ లోకంలో ఆ అప్పర్ లేయర్ ఎందుకు ఉంటుంది? ఈవెన్ అలాంటిదే సేమ్ హ్యూమన్ ఉమెన్ లోపల ఎప్పుడైతే పిల్లోడు ఉంటాడో వాళ్ళ లోపల కూడా ఒక వాటర్ బాడీ అనేది ఉంటుంది. ఆ వాటర్ బ్రేక్ అయితేనే పిల్లోడు బయటకు వస్తాడు. ఓకే, అవును. సో అలాంటి సీల్డ్ ఎందుకు క్రియేట్ చేశారు? లోపల ఒక ప్రాణం ఉంది కాబట్టి. ఓకే, సో కొంతమంది ఏంటంటే బాయిలర్ ఎగ్, లైక్ బాయిలర్ చికెన్ నుంచి వచ్చే ఎగ్ అది నాన్ వెజ్ కాదు, దాని లోపల ప్రాణమే ఉండదు అని చెప్తారు. బట్ అది ఎలాంటి ప్రాసెస్ నుంచి వెళ్తాదో ఆ ప్రాసెస్ వల్ల ఒక ప్రాణం పుడుతుంది. మేబీ ఆ ప్రాసెస్ని మనుషులే ఎక్కడో కట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగుందంటే నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బురదలో చెయ్యి ఎట్టాను. ఓకే, దాని తర్వాత నా చెయ్యి బాగా కడగలేదు, ఆ బురద వచ్చి మీ చేతిలో అంటిపోయింది.
సో ఇప్పుడు మీరు అంటారా, లేదు నేను క్లీనే, నేను బురద మట్టలేదు, ఆడ బురద మట్టి నా చేతులు అంటించాడు అంతేగాని నేను బురదని మట్టలేదు అని చెప్పడం ఎంత దాకా కరెక్ట్? నేను క్లీన్ మనిషినే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా పక్కన నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు. నేను మాత్రం బురదలో చెయ్యి ఎట్టిన తర్వాత వాడితో షేక్ హ్యాండ్ చేశాను. ఇంటికి వెళ్ళిన వాడు చెయ్యి కడగలేదు. ఓకే, వాడేం చెప్తాను, నేను బురదలో చెయ్యట్లేదు, స్వాధీన్ బురదలో చెయ్యట్టాడు, తప్పు నాది కాదు అని చెప్తే ఎంత బాగుంటుంది. సో ఇది అలాంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చెప్తున్నాను, ఎగ్ అనేది నాన్ వెజ్. ఎంత పెద్ద సైంటిస్ట్ వచ్చి చెప్పినా కూడా ఎగ్ అనేది నాన్ వెజ్. ఎందుకంటే ఎగ్ అది ఏ ప్రాసెస్ నుంచి ఆ ఎగ్ పుడుతుందో ఆ ప్రాసెస్ వల్ల ఒక జీవితం పుడుతుంది. ఓకే, సో భగవంతుడైనా ఈ లోకమైనా ఎగ్ని అలాగే సృష్టించింది. దాన్ని మనం మనుషులు మన బెనిఫిట్ కోసం ఏదో మార్చేస్తున్నాం తప్ప, బట్ అది ఎలాంటి ప్రాసెస్ నుంచి వెళ్తుందో ఆ ప్రాసెస్ చాలా భయంకరమైనది. అది ఆ ఎగ్ పుట్టించిన ఆ చికెన్కే తెలుసు. ఓకే, ఆ హెన్కో చికెన్కో వాళ్ళకే తెలుసు ఆ ఎగ్ ఎంత కష్టంగా పుట్టించారని. సో ఒక జీవితంనే చంపేస్తున్నాం ఎక్కడో ఒక చోట. ఓకే, సో ఎగ్ అనేది నాన్ వెజ్. ఎగ్ అనేది నాన్ వెజ్. ఎంత పెద్ద మనిషి వచ్చి చెప్పినా కూడా ఎగ్ అనేది నాన్ వెజ్. ఓకే, సో అదనమాట. ఓకే, లెట్ మీ టెల్ యూ, నేను ఈ క్లాస్ గురించి కొన్ని థింగ్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ క్లాసెస్ కంటిన్యూస్గా పెడదాం. ఓకే, ఫస్ట్ బ్యాచ్లో ఎలాగంటే వన్ డే గ్యాప్ ఉండేది, బట్ ఇక్కడ ఆ వన్ డే గ్యాప్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లో చెప్పిన టాపిక్స్ డిఫరెంట్, ఇక్కడ చెప్తున్న టాపిక్ డిఫరెంట్. దీనిలో ఫస్ట్ బ్యాచ్లో ఒకటే సిమిలర్గా ఉంటుంది. ఫస్ట్ డే క్లాస్లో ఏంటంటే భగవద్గీత ఏంటి దాని గురించి ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే ఫస్ట్ క్లాస్లో అందరికి కొద్దిగా కామన్గా అనిపించవచ్చు, బట్ రేపటి నుంచి ఏదైతే క్లాస్ ఉంటుంది ఈ టాపిక్స్ ఫస్ట్ బ్యాచ్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగని ఫస్ట్ బ్యాచ్లో ఎవరైతే నేర్చుకోలేదో ఈ టాపిక్ వల్ల వాళ్ళకి ఏమీ అర్థం కాదు అనుకోవద్దు. ఓకే, మీరు ఏ బ్యాచ్లో వచ్చినా ప్రతి టాపిక్ మీకు అర్థం అవుతుంది, అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ క్లాసెస్ అనేది రోజు 7:30కి ఉంటుంది. నేను పర్సనల్గా మీ అందరికీ టైం టేబుల్ పంపిస్తాను, ఏ రోజులు క్లాసెస్ ఉంటుంది టైమింగ్ పంపించేస్తాను. అలాగే టాస్క్ అనేది నేను ఇప్పుడు చెప్తాను, అదే టాస్క్ నేను మీకు వాట్సాప్లో మెసేజ్ కూడా పెడతాను. ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి అట్లీస్ట్ నాకు పర్సనల్గా మళ్ళీ మెసేజ్ పెట్టండి. ఓకే, సో మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది. రోజు 7:30కి క్లాస్ ఉంటుంది. మోస్ట్లీ 8:30 లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ నా పాస్ స్టూడెంట్కి తెలుసు అది 9:30 అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్లోలో చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే, సో అదే అనమాట. ప్రతిరోజు నేను గూగుల్ మీట్ లింక్ నేను షేర్ చేస్తాను. ఓకే, అలాగే 7 days క్లాసెస్, 7 days ప్రాక్టీస్, 7 days మానిటరింగ్. ఓకే, సో 7 days క్లాసెస్లో 7 days యాడ్ చేసుకుని నేను మిమ్మల్ని మానిటర్ చేస్తాను, మీ లైఫ్ స్టైల్ని నేను మానిటర్ చేస్తాను. అలాగే 7 days పర్సనల్ ప్రాక్టీస్, అది మీరు చేసుకోవాలి. అవన్నీ నేను మెల్లిమెల్లిగా డిస్క్లోజ్ చేస్తాను. సో ప్రెసెంట్గా ఈరోజు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఒక పెన్ ఒక పేపర్ తీసుకొని ఈరోజు ఒక పెన్ ఇంకొక పేపర్ తీసుకొని మీరు ఏంటేం చేశారు. ఓకే, మీరు ఏంటేం చేశారు ఈ కంప్లీట్ డేలో. ఓకే, ఈ కంప్లీట్ మార్నింగ్ లెగిసినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఏంటేం చేశారో అవన్నీ రాసి కింద ఒక చిన్న నోట్ అంటే చిన్న బాక్స్లో దానిలో ఏ పని మిమ్మల్ని అంటే మనశ్శాంతిని ఇచ్చింది అది రాసి నాకు పెట్టండి. అది మీ ఫస్ట్ టాస్క్. ఈరోజు మీ ఫస్ట్ టాస్క్ నేను ఇస్తున్నాను, అది ప్రతి ఒక్కరు చేయాలి. ఈ గ్రూప్లో లైక్ ఇప్పుడు ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి. ఏంటంటే ఈరోజు కంప్లీట్ మీ టైం టేబుల్ ఏంటి, ఎంతకి లెగిసారు, ఏం చేశారు, ఏం తిన్నారు, అది కూడా రాయండి, పర్లేదు, అది మీ ఇష్టం. ఎంత డీటెయిల్గా రాస్తే అంత మంచిది మీకోసం. ఓకే, దాని ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో తిరిగారు, ఎవరితో మాట్లాడారు, మళ్ళీ ఎంతకి తిన్నారు, మళ్ళీ ఎంతసేపు పడుకున్నారు, ఎంతసేపు చదివారు, ఎంతసేపు మొబైల్ చూశారు, అన్నీ రాసిన తర్వాత ఒక చిన్న బాక్స్లో చెప్పండి. ఓకే, ఒక చిన్న బాక్స్ అదే ఆ పేపర్లో రాసిన తర్వాత ఒక చిన్న బాక్స్ చేసి దీనిలో ఏ పని చేయడం వల్ల మీకు మనశ్శాంతి వచ్చింది అంటే ప్రశాంతత, పీస్ఫుల్ అనేది మీకు ఎప్పుడు అనిపించింది, అది రాసి నాకు ఫోటో అయినా పెట్టండి, లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ అయినా చేయండి. ఓకే, ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇంకోసారి టాస్క్ చెప్తున్నాను, మీరందరూ ఏం చేయాలంటే ఒక 5 minutes టైం తీసేసి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మీరు ఏంటి చేశారో డీటెయిల్గా రాసినా ఓవర్వ్యూలో రాసినా పర్లేదు, రాయండి. దాని తర్వాత కింద ఒక బాక్స్లో ఉంచో
రాయండి. దీని నుంచి ఏ పని చేయడం వల్ల మీకు మనశ్శాంతి అనేది దొరికింది, పీస్ అనేది వచ్చింది, పొందారు మీరు. ఓకే, సో మీరు అందరికీ టాస్క్ అనేది అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, సో టైమింగ్ కూడా అర్థమైంది కదా. రోజు 7:30కి మనం కలుద్దాం. ఓకే, మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా, పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, కాల్ చేసే ముందు ఒకసారి నాకు చెప్పండి, అన్న ఈ టైంలో ఫ్రీ ఉంటారో. నేను మార్నింగ్ టైంలో నేను మ్యాక్సిమం మాట్లాడగలను. రేపు 10 నుంచి 12 లోపల నేను ఫ్రీ ఉన్నాను. ఎవరికైనా మాట్లాడాలని ఉంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని పరంగా నేను ఓకే, ఎవరో మెసేజ్ చేశారు. ఓన్లీ బాక్స్ లో రాసిందే పెట్టాలని పెట్టారు. బాక్స్లో బాక్స్ లో రాసిందే పెట్టాలా లేదా పై మ్యాటర్ లేదు, మీరు యాక్చువల్లీ మొత్తం పెట్టాలి. మీరు ఒక పేపర్లో రాసింది ఆ పేపర్ మొత్తం స్క్రీన్ షాట్ అన్న ఫోటో తీసి నాకు పెట్టండి. ఓకే, నా బాక్స్లో రాసింది మీరు బాక్స్లో రాసింది మీరు మెసేజ్లో అయినా పెట్టొచ్చు, లేకపోతే దాన్ని కూడా ఫోటో తీసి అయినా పెట్టొచ్చు. బట్ మీ కంప్లీట్ డే షెడ్యూల్ అనేది నాకు కావాలి. ఈ రోజు మీరు ఏం చేశారు? ఓకే, ఎందుకంటే దాన్ని మేము లాస్ట్ డే అంటే 7 days అయిపోయిన తర్వాత కంపేర్ కూడా చేసుకుందాం. అలాగే మీ లైఫ్ స్టైల్ని నేను మానిటర్ కూడా చేయగలను. సో దాని పరంగా మీ లైఫ్ని మనం ఒకలాగా మారడానికి ట్రై చేద్దాం కంప్లీట్గా. ఓకే, సో ఈ క్లాసెస్కి ఉన్న మెయిన్ మోటివ్ ఏంటంటే, ఈ ఆన్లైన్ క్లాస్కి ఉన్న మెయిన్ మోటివ్ ఏంటంటే మిమ్మల్ని భగవద్గీత నేర్పించడం, అలాగే మీ లైఫ్ స్టైల్ని నేను మానిటర్ చేస్తాను, దాన్ని ఇంప్రూవ్ కూడా నేనే చేస్తాను. దాని తర్వాత అది మీరు ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఆ ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలి అది నేను నేర్పిస్తాను. ఓకే, ఎందుకంటే మీ లైఫ్లో మీరు వెతుకుతున్న ప్రాబ్లంకి సొల్యూషన్ మీ లోపలే ఉంది. మీరు ఒక్క అడుగు భగవద్గీత వైపు వేస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోద్ది. సో ఇక్కడే మన క్లాస్ ఎండ్ అవుతుంది. ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే ఇప్పుడే నన్ను అడగొచ్చు, లేకపోతే సలం తీసుకుందాం. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా? ఈ రోజు అనుకున్నది మనం రేపు చేయలేకపోతాం, అది ఎందుకన్నా అలా? ఈరోజు చదువుకున్నది మనం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనం దాన్ని చదువుతున్నాం కాబట్టి, అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. చదువుకున్నది కాదంటే ఈ రోజు రేపు మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, రేపు మారిపోవాలి అనేసి అనుకుంటాం కదా. ఉం. అలా అనేసరికి మళ్ళీ రేపు అదే టైం వచ్చేసరికి మనం అలా ఉండలేం కదా. అదే ఎందుకు అలా అవుతుంది అనేసి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఓకే, మీ మీ దగ్గర ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకుందాం. ఓకే, రేపటికి రేపు 10 లక్షలు కావాలంటే ఏం చేస్తారు? ఏం చేయలేం కదా అన్న, ఎట్లా వస్తుంది? కానీ ఈ రోజు మీ దగ్గర 100 రూపాయలు ఉంది, రేపటికి రేపు మీకు 10 రూపాయలు రావాలంటే ఏం చేస్తారు? చేయగలరా అట్లీస్ట్? అంటే ఈ రోజు నేను మీకు 100 రూపాయలు ఇచ్చాను, రేపటికి రేపు మీరు 10 లక్షలు తేలేరు. బట్ రేపటికి రేపు మీరు 10 రూపాయలు తేగలరా లేదా? 10 రూపాయలు చేయగలం కదా అన్న. అక్కడే ఆన్సర్ ఉంది. మీరు యాక్చువల్లీ మార్పు అనేది మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా రావాలి. ఈరోజు మీరు 100 రూపాయలు ఇస్తే రేపు 10 రూపాయలు తేవచ్చు. ఓకే, ఒకసారి 10 రూపాయలు తెచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత 20 రూపీస్ తేమని చెప్తాను, తేగలరు. ఒక 4 days తర్వాత 40 రూపీస్ తేమని చెప్తాను. అలాగే ఒక 1-2 months తర్వాత ఆటోమేటిక్గా మీరు 1000 తెస్తారు. ఇంకో 1-2 months పోయిన తర్వాత మీరు 2000 తెస్తారు. అదే ఒక 1 year వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా 1 dayలో 10 lakhs సంపాదించగలరు. ఓకే, సో మార్పు అనేది మెల్లిమెల్లిగా రావాలి. అందుకే లైఫ్లో చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈ రోజు కన్నా రేపు బెటర్గా ఉండాలంటే, ఒక చిన్న మార్పు ఉండాలంటే చిన్న మార్పునే తేండి. ఆ చిన్న మార్పు ఏంటంటే ఈ రోజు నేను 10కి లెగిసాను, రేపు 5కి లెగాలి. మీరు లెగుస్తారు 6-7కి. ఓకే, సో మీరు అనుకున్నారు 5కి లెగాలని, బట్ యూజువల్గా మీరు లెగుస్తారు 10కి, బట్ రేపు మీరు లెగుస్తారు 7కి. ఓకే, సో అల్టిమేట్గా ఈ రోజు కన్నా రేపు మారిపోతుంది. ఓకే, సో చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఒకేసారి బుక్ మొత్తం చదివేస్తానని కాదు, రోజుకి ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ చేస్తాను, రోజుకి 10 లైన్లు రాస్తాను, అలా చేసుకోండి. ఒకే రోజు బుక్ చదివేస్తాను, ఒకే రోజు మొత్తం నోట్బుక్ నింపేస్తాను, ఒకే రోజు అన్ని నేర్చుకుంటానంటే అవ్వదు. సో మీ లైఫ్లో మీరు నిజంగా మారాలనుకుంటే చిన్న 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 మార్పులతో స్టార్ట్ చేయండి. రోజు 10 రూపాయలు సంపాదిస్తే ఏదో ఒక రోజు అది 10 రూపాయలు లక్షలు అవుతాయి. లైక్ నానిది ఒక బెస్ట్ రీల్ నేను చూశాను. అందరూ నేను వేసే ఇటుకలనే చూస్తున్నారు, కానీ ఏదో ఒక రోజు ఆ ఇటుక కలిపి ఒక పెద్ద గాడ్ అవుతుంది. ఎంత పెద్ద బుల్డోజర్ వచ్చినా ఆ గాడ్ని పగలగొట్టలేదు. అలాగా
సో మీ లైఫ్లో కానీ మీరు కూడా అంత పెద్ద స్ట్రాంగ్ గోడ బిల్డ్ చేయాలనుకుంటే, అంత పెద్ద మార్పు కావాలంటే మెల్లిమెల్లిగా చిన్న చిన్న ఇటుకలు పెడితేనే అవుతుంది. ఓకే, హరే అన్న. హరే కృష్ణ, హరే కృష్ణ. ఐ హోప్ ఇంకెవరికి ప్రశ్నలు లేవు. ఇన్ కేస్ ఏదైనా ప్రశ్న ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. రేపు 10 నుంచి 12 లోపల నేను ఫ్రీగా ఉంటాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఫస్ట్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి, దాని పరంగా మనం మాట్లాడదాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ ఫస్ట్ క్లాస్. సెకండ్ బ్యాచ్ అందరికీ ఇంకోసారి వెల్కమ్. హరే కృష్ణ అందరికీ, హరే కృష్ణ, హరే కృష్ణ.